సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. భారతీయ రక్షణ రంగంలో వస్తున్నటువంటి అద్భుతమైన సంస్కరణలు, మార్పులు, ఆవిష్కరణలు, అనేక కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రతి వారం మీకు అందిస్తున్నటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం 101వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగినటువంటి కీలక డిఫెన్స్ ఆవిష్కరణల గురించి విశ్లేషించేందుకు, వివరించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రక్షణ రంగ నిపుణులు, అంతర్జాతీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రంలో మొదటి అంశం, మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుంచి మనం అనేక సార్లు క్షాత్రంలో మాట్లాడింది అవే అంశాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్యాలంటరీ అవార్డ్ విన్నర్ సర్జెంట్ బాలన్ సింగ్ గారు చెప్పారు ఒక భారత్ తక్ అనేదో యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. నిజానికి ప్రభుత్వము దీని మీద అధికారిక ప్రకటన చేయలేదు, కానీ అండ్ ఒక గ్యాలంటరీ అవార్డ్ విన్నర్ ఈ ప్రకటన చేసినట్టుగానే మనం భావించాలి. అఫ్ కోర్స్ మనము మీడియాలో అనేక చర్చల్లో మనం మాట్లాడుతున్నవే, అండ్ మీరు అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినదే. అదే ఆయన చెప్పారు. ఏంటి అని అంటే S-400 గోస్ట్ టార్గెట్స్ ని మేము పెట్టాము, కొన్ని S-400 సహా మిగతాయి. ఆ గోస్ట్ టార్గెట్స్ ని చేసే పనిలో పడి చైనీస్ PL-15లు వాళ్ళ మిజైల్స్ అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. నిజంగా చెప్పాలంటే వాటికి మనం ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా వాళ్ళని పూర్తిగా పక్కదారి పట్టించాము అని ఆయన ప్రకటించారు. నిజానికి పాకిస్తాన్ ఏమో ఆపరేషన్ సింధూర్లో మన రఫేల్ ఫైటర్ జెట్స్ని కూల్చాము, S-400ను కూల్చాము, మేము మొత్తం విధ్వంసం చేశామని వాళ్ళు చెప్తున్నారు, కానీ అవన్నీ డెకాయ్స్ అని మీరు అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో ఇప్పుడు మళ్ళీ ఆ వాదనలకి, అంటే మనం అనుకుంటున్నటువంటి వాదనలకి IAF గ్యాలంటరీ అవార్డ్ విన్నర్ చేసినటువంటి వ్యాఖ్యలు జోడించబడ్డాయి. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? నిజానికి చైనీస్ మిజైల్స్, చైనీస్ వెపన్స్, వాటన్నిటిని కూడా ఇంత ఈజీగా మనము చేయగలిగాము, అంటే నిర్వీర్యం చేయగలిగాము, వాళ్ళని పక్కదారి పట్టించగలిగాము అని అంటే కనుక ఇది నిజంగా డిఫెన్స్ చరిత్రలోనే అంతర్జాతీయంగానే ఏదో గొప్ప ఫీట్, అంతేనా కదా సార్? మొన్న ఇరాన్ వార్ చూసిన నేపథ్యం చూస్తే. కరెక్ట్. మనకు BV ర్యామ్స్ అంటాం కదా, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అది PL-15E. PL-15E అంటే ఎక్స్పోర్ట్ వర్షన్. అఫ్ కోర్స్ దాని లేటెస్ట్ వెపనరీ పాకిస్తాన్కి అయితే చైనా ఇవ్వదు. చైనా దగ్గర అంతకంటే కొంచెం లీతల్ వెపన్స్ ఉండొచ్చు. దాని టోన్ డౌన్ వర్షన్ పాకిస్తాన్కి ఇచ్చారు. ఈ PL-15E వాళ్ళు ఫైర్ చేశారు మన మీద. ఫైర్ చేసి మన రఫైల్స్ మీద కావచ్చు, మన సుకోయిల్ మీద కావచ్చు, మన మిగ్గుల మీద కావచ్చు, వీటి మీద ఫైర్ చేస్తే కనుక మనం చూసాం అవన్నీ కూడాను నిర్వీర్యం అయిపోయి మన భారతదేశపు సరిహద్దుల లోపలికి వచ్చి పడిపోయినాయి. దేని కూడా షూట్ డౌన్ చేయలేకపోయినాయి. షూట్ డౌన్ చేయలేకుండా అలా నిర్వీర్యం ఎందుకు అయినాయి అని చెప్పి చాలా మంది చాలా విశ్లేషించుకుంటూ వెళ్ళారు. అలాగే మన ఎయిర్ మార్షల్ సింగ్ గారు కూడా గతంలో ఏం చెప్పారు, ఏంటి మనకు మా దగ్గర ఎన్ని నష్టాలు వచ్చినాయో మేము చెప్పము, నెక్స్ట్ టైం వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు మా దగ్గర ఇన్ని తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు అంచనా వేసుకొని వస్తారు, కానీ వాళ్ళకి సర్ప్రైజులు ఉంటాయి అని చెప్పింది దాన్ని దాటేశారు. ఇవన్నీ కూడా తర్వాత మనకు 36 రఫైల్స్ కి సంబంధించి దాని మెయింటెనెన్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్ రీసెంట్ గా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇవన్నీ మనం జోడించి చూస్తే కనుక మనకు, అలాగే కొన్ని అమెరికన్ ఎక్స్పర్ట్స్ F-22 స్టెల్త్ ఫైటర్ యొక్క ఒక పైలట్, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి, ఇది ఆపరేషన్ సింధూర్ అయిన కొన్ని రోజుల్లోనే, మాక్సిమం 2 months లోనే అతను వీడియో రిలీజ్ చేశాడు. ఇది భారతదేశం చేసిన చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ చేశారు వీళ్ళు, పాకిస్తాన్ ని కంప్లీట్ గా ఫూల్ చేశారని అతను కూడా చెప్పాడు. కాబట్టి ఇన్ని సోర్సెస్ నుంచి వచ్చాయి. ఈ రోజు డైరెక్ట్ గా ఒక గ్యాలంటరీ అవార్డ్ విన్నర్ మనకు బాలే సింగ్ అన్నటువంటి ఆయన, సార్జెంట్ బాలే సింగ్, ఇతను IAF లో పనిచేస్తూ మన S-400 ఫైరింగ్ యొక్క ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి. అతనికి గ్యాలంటరీ అవార్డు కూడా ఇచ్చాం మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత. అతను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పింది, ఇగో ఇంత మనం అనుకుంటున్నటువంటి అంశాలన్నింటినీ ఒక విధంగా చూడాలంటే కనుక అన్ని కలుపుతూ ఒక పూస కూర్చున్నట్టు మనకు వివరాలు చెప్పినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్పారంటే, వీళ్ళ PL-15Eలన్నీ కూడాను భారతదేశం చేసినటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో అవి నిర్వీర్యం అయిపోయినాయి అన్నారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎలా ఉంటాయి? ఒకటి, దాని యొక్క కమ్యూనికేషన్ జామ్ చేయడం. దానికి కౌంటర్ మెషర్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, దాని శాటిలైట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, చైనీస్ శాటిలైట్ కావచ్చు, లేదా మనకు GPS శాటిలైట్ కావచ్చు, నావిగేషన్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క కనెక్షన్స్ ని కనుక మనం కొంత ఇంటర్ఫియర్ అవ్వగలిగితే
లేటెన్సీ, కొన్ని నానో సెకండ్స్ లేటెన్సీ దాంట్లో మనం తీసుకురాగలిగినా కానీ కూడా ఏమవుతుందంటే అది వెళ్ళి కొట్టవలసిన టార్గెట్లు కొంచెం పక్కన కొట్టడం, లేదా కొంత దాని డిలే వెళ్ళి కొట్టడం, ఏదో దాంట్లో కొంత అబరేషన్స్ తీసుకురావచ్చు. ఆ క్రిటికల్ సెకండ్స్ 1-2 సెకండ్స్ గ్యాప్లో మనం ఎవేజివ్ యాక్షన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. సో అది ఒక టైప్ ఆఫ్ జామింగ్. రెండవది స్పూఫింగ్ అంటారు. స్పూఫింగ్ అంటే ఏమవుతుందంటే మనం ఆకాశంలోకి కొన్ని టెక్నిక్స్, కొన్ని డెకాయ్స్ కానీ ఏమైనా పెట్టడం, లేదా దాంట్లో ఉన్నటువంటి రెడార్ సిగ్నేచర్, ఒక విధమైనటువంటి రెడార్ సిగ్నేచర్ ఎమిట్ చేస్తుంది. ఆ రెడార్ సిగ్నేచర్ తోటి శత్రువు ఏమనుకుంటాడంటే ఫలానా దగ్గర ఒక ఏదో ఎయిర్ క్రాఫ్టో, మిసైలో, లేకపోతే మన S-400 ఏదో ఉంది అనుకొని మభ్యపడతాడు, మభ్యపడి అక్కడ కొడతాడు. సో అటువంటిది స్పూఫింగ్. ఇవన్నీ కూడా చేసాం మనం. ఏమేం చేసాం, ఆఫ్ కోర్స్ క్లాసిఫైడ్ ఉంటాయి, మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ వాళ్ళని మేము ఫూల్ చేశామని స్పష్టంగా చెప్తున్నారు ఈయన, మనకు భాలే సింగ్ గారు చెప్తున్నారు. సో ఇంతవరకు ఇంతమంది ఎక్స్పర్ట్స్ అందరి అంచనాలు, అనలిస్ట్ చేసిన అంచనాలు ఈరోజు ఆపరేషన్స్ లో ఉన్నటువంటి యాక్చువల్గా ఇది చూసినటువంటి వ్యక్తి చెప్పడం అనేది దాన్ని అన్ని కూడాను ఒక విధమైన తుష్టీకరణ, దాన్ని ఒక బలపరిచినట్టు అవుతుంది. సో కాబట్టి ఇది మోరల్లెస్ మనం చూస్తే కనుక భారతదేశంలో ఇంతటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ఉన్నది అని ఈరోజు ప్రపంచం అంతా కూడాను నిలబడి చూస్తాం. అందుకని మనం చూస్తున్నాం, గల్ఫ్ కావచ్చు, లేదా మనకు ఇండోనేషియా కావచ్చు, వీళ్ళందరూ మన దగ్గర నుంచి ఎందుకు కొనుక్కుంటున్నారు, ఎస్పెషల్లీ ఎయిర్ వార్ఫేర్ ఎందుకు కొనుక్కుంటున్నారు, ఎందుకంటే దీనివల్ల మన కెపాసిటీ ఏంటో నిజంగా ప్రాక్టికల్గా ప్రపంచంలో అన్ని ఫోర్సెస్ కూడా చూసినాయి. సరే, పాకిస్తాన్, చైనా దాన్ని అక్నాలెడ్జ్ చేయవు, ఎందుకంటే వాళ్ళ నెరేటివ్ కోసం, వాళ్ళ అస్త్రాలు అమ్ముకోవడం కోసం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ చైనాకు కూడా తెలుసు ఎటువంటి మన దగ్గర కెపాసిటీ ఉందో అని. ప్లస్ వాళ్ళని పబ్లిక్గా ఇన్సల్ట్ చేశాం చైనాని మనం. ఈ PL-15E మనది ఏదైతే మన దగ్గర పడిపోయినాయో వాటిని ఓపెన్ చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేశాం. అంటే అది ఓపెన్ చేయకుండానే ఆకాశంలో వాళ్ళు ఫైర్ చేస్తూ ఉండగానే దాన్ని ప్రూఫ్ చేయగలిగామంటే, రేపు వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ ఆధారంగా, ఏ ఫండమెంటల్ ఇంజనీరింగ్ ఆధారంగా వాళ్ళు ఈ మిజైల్ వాడుతున్నారో, చైనా దగ్గర అంతకంటే ఇంకెక్కువ కొట్టేటువంటి మిజైల్స్ ఉండొచ్చు, కానీ ప్లాట్ఫామ్ అదే కదా, బేసిక్ కోర్ టెక్నాలజీ అదే కదా. ఆ టెక్నాలజీ మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇంకొక ఫ్రెండ్లీ కంట్రీకి ఇచ్చామని చెప్తున్నాం మనం. ఏ ఫ్రెండ్లీ కంట్రీ మనం చెప్పలేదు. మోస్ట్ లైక్లీ జపాన్ అని నేను అనుకుంటున్నాను. జపాన్కి ఇచ్చినట్టున్నాం మనం. సో అంటే చైనాకి మేజర్ థ్రెట్ జపానే. సౌత్ కొరియా ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఏమీ లేవు, అన్ని అమెరికా ఇచ్చిందే. జపాన్ అలా కాదు. జపాన్ అమెరికా నుంచి తెచ్చుకున్నా కానీ కూడా వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ కెపాసిటీ ఉంది, టెక్నాలజీ కెపాసిటీ ఉంది. అందుకని భారతదేశం, జపాన్ కలిసి ఈ యొక్క చైనా యొక్క కెపాసిటీని మనం నిర్వీర్యం చేయగలిగినటువంటి నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్, దీనికి కావాల్సిన ప్రోటోకాల్స్ పెట్టుకుంటాం మనం. సో అది అందుకని ఈయన చెప్పినటువంటిది, భాలే సింగ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆ దృష్టిలో చూడాలి. ఎలక్ట్రానిక్ జామింగ్, ఎలక్ట్రానిక్ స్పూఫింగ్ ఇవన్నీ చేసి వాళ్ళ అస్త్రాలని నిర్వీర్యం చేశామని చెప్తున్నాం. అందుకని ఇప్పటికి కూడా వాళ్ళు ఏమో మేము అన్ని కొట్టాము, 4 రఫాయిలు కొట్టాము, 5 రఫాయిలు కొట్టాము, అది 10 కొట్టాలనుకున్నాము, కానీ మేమే చాలా పెద్ద హృదయంతో వదిలేసాము, ఇటువంటివన్నీ వాళ్ళ అనలిస్ట్ చాలా మంది చెప్తుండగా మనం వింటాం మనం. సో అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు ఏం కొట్టలేకపోయారు. మన దగ్గర బన్షీ అని ఉంది, మన బన్షీ గురించి మనం డిస్కస్ చేసాం గతంలో. ఇన్ఫాక్ట్ వెపన్ సెగ్మెంట్లో డిస్కస్ చేసాం మనం బన్షీ గురించి. బన్షీ అనేది ఒక టార్గెట్, మనం ఏ మిసైల్ కానీ, ఏ మనకు డ్రోన్ కానీ, దాని హై స్పీడ్లో మనం దాని కనుక ఒక టార్గెట్ కొట్టాలి అంటే కనుక బన్షీని వాడుకుంటాం మనం. అటువంటిదే బన్షీ మనకు తెలిసినటువంటి ఒక టార్గెట్ చెప్పాం. అటువంటి ఎలక్ట్రానిక్ స్పూఫింగ్స్ చాలా చేసాం మనకు. అంటే గతంలో మనం చెప్పినటువంటి అనాలిసిస్ ఏదో ఉందో అది కరెక్ట్ అని చెప్పి మనకి ఈరోజు కాంబాట్ ఆపరేషన్స్ ఉన్నట్టు వ్యక్తే చెప్పడం అనేది మనం చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఆయన కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. సంతోషం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. INS మచిలీపట్నంని ఇండక్ట్ చేశారు. ఇది యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. నిజానికి గత కొన్ని సంవత్సరాల్లో, కొన్ని నెలల్లోనే, కొన్ని వారాల వ్యవధిలో ఇన్ఫ్యాక్ట్ సో చాలా వరకు మనము వార్షిప్స్ని తయారు చేసుకుంటున్నాము, సబ్మెరైన్ హంటర్స్ని తయారు చేసుకుంటున్నాము. చాలా అద్భుతమైనటువంటి, బేసికలీ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీస్ని మనం ఎప్పటికప్పుడు ఒడిసి పట్టుకుంటున్నాము, పెంచుకుంటూ ఉన్నాం. ఒక్కసారి ఈ INS మచిలీపట్నం వివరాలు ఏంటి సార్, దీని గురించిన డీటెయిల్స్ ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి చెప్తారా? అంటే మనకు 2021లో అంటే మనకు ఇది ఆపరేషన్స్ మనకు ఏదైతే మనకు గల్వాన్ ఘటన జరిగిందో, ఆ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో
నేవీని పటిష్టం చేసుకోవాలి. చైనాని ఎదుర్కోవాలంటే కనుక, హిమాలయాల్లో ఎదుర్కోవాలంటే సముద్రంలో మనం పటిష్టం చేసుకోవాలి. దాంట్లో 2 అంశాలు, ఒకటి అటాక్ కేపబిలిటీ, 2 డిఫెన్సివ్ కేపబిలిటీ. ఈ 2 కూడా మనం పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అటాక్ కేపబిలిటీస్ లో మనకు డెస్ట్రాయర్స్, కార్వెట్లు, మనకు తర్వాత మనకు ఏంటి మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఏమి ఉన్నాయో అవన్నీ కూడాను, స్ట్రెంత్ ఫ్రిగేట్స్, ఇవన్నీ కూడాను వాటికి ఆర్డర్ ఇవ్వడం వేరే. అలాగే సబ్మెరీన్స్ కూడా మనం చూస్తున్నాం కదా, మనకు SSBNs మనం 4 ఆల్రెడీ 3 కమిషన్ అయిపోయి ఉన్నాయి, 4వది ఆల్రెడీ ట్రయల్స్ లో ఉంది. అది బహుశా 5వది కూడా తయారవుతుంది అని చైనీస్ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు, మనం ఇంకా అఫీషియల్గా ఏం చెప్పలేదు దాని గురించి. సో కాబట్టి ఇవన్నీ కూడాను అటాక్. అలాగే డిఫెన్సివ్ అంటే కనుక మన సరిహద్దులను కాపాడడానికి. సరే, ఎక్కడో సముద్రం యుద్ధం చేయడం కాదు, వాడు కనుక మన సరిహద్దుల దాకా వస్తే మన పరిస్థితి. మనం తెలుసు కదా, మనకు ఇక్కడ రాంబిల్లి దగ్గర మనం ఒక సొరంగంలో పెట్టి మనం మన సబ్మెరీన్స్ అని కూడా కొండలో దాచిపెట్టేటువంటి మనం అక్కడ స్థావరం పెట్టుకున్నాం. వాళ్ళు కనుక అక్కడికి వచ్చి వాళ్ళు అటాక్ చేస్తే ఏమవుతుంది మన పరిస్థితి? INS వర్ష ఏదైతే పెట్టుకున్నామో ఇటువంటివి, అంటే మన స్థావరాలు ఏదైనా కావచ్చు, చెన్నై కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ముంబై కావచ్చు, గోవా కావచ్చు, ఎక్కడైనా వాళ్ళు అటాక్ చేయొచ్చు. కాబట్టి మన సరిహద్దుల దగ్గర దాకా వచ్చి కొడితే కనుక వచ్చే సమస్యకు మనం ఏం చేసామంటే గస్తీ తిరిగేటువంటి కొన్ని స్పెషలైజ్డ్ షిప్లు పెట్టుకున్నాం. ఈ షిప్ల కెపాసిటీ ఏంటంటే షాలో వాటర్స్, అంటే సముద్రం బాగా లోతున్న సముద్రం కాకుండా కొంత అంటే తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సబ్మెరీన్స్ కనుక వస్తే వాటిని పసిగట్టి వాటిని షూట్ డౌన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటివి. దాన్ని ఏమంటారంటే యాంటీ సబ్మరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్, ASSWC అని దానికి పేరు ఉంటుంది. దాంట్లో 2021 ఇందాక నేను చెప్పినట్టు మనకు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి ఆర్డర్స్ ఇచ్చింది. దాంట్లో ముఖ్యంగా మనకు GTREను, తర్వాత మనకు మిగతా షిప్ యార్డ్స్, కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటివి, వీళ్ళందరూ కూడా దాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. దాంట్లో 2 క్లాస్ ఆఫ్ ఈ వార్షిప్స్ పెట్టారు. ఒకటి మాహే క్లాస్ వార్షిప్ ఒకటి, రెండవది అర్నాలా క్లాస్. ఇప్పుడు మాహేలో అన్ని కూడా ఎంతో స్టార్ట్ అవుతాయి ఆ షిప్లు అన్ని కూడా. వాటిల్లో మనం చూస్తే కనుక ఇంతవరకు మనకు లాంచ్ చేసింది మాహే, INS మాహే, తర్వాత INS మంగ్డోల్, INS మాల్పే, INS ముల్కీ, ఇవి లాంచ్ అయినాయి. రీసెంట్ గా 22 జూలై అంటే జస్ట్ ఒక వారం క్రితం INS మల్వాన్ లాంచ్. ఇది దీని గురించి కూడా మనం ఛాత్రలో చెప్పాము. లేటెస్ట్ గా నిన్న జస్ట్ 2 రోజుల క్రితం INS మచిలీపట్నం లాంచ్. ఇది 8 షిప్పులు ఆర్డర్ ఇస్తే దాంట్లో 7వ షిప్, అంటే ఇంకొక షిప్ బహుశా రాబోయే 2-3 నెలల్లో అది కూడా లాంచ్ అవుతుంది. దాని పేరు ఇంకా మనకు తెలియదు, బహుశా అది కూడా ఎంతోనే స్టార్ట్ అవుతుంది ఆ పేరు కూడా. ఇది INS మాహే క్లాస్. అలాగే INS అర్నాలా క్లాస్ ఆల్రెడీ 8 ఆర్డర్ ఇస్తే 8 లాంచ్ అయిపోయినాయి. వాటిల్లో చూస్తే కనుక మనకు అది కూడా ఏతో స్టార్ట్ అవుతాయి, అర్నాలా ఇటువంటివన్నీ పేర్లు ఉంటాయి. సో అందుకని ఒక ఊర్ల పేరులో ఏదో ఒక సిరీస్ ఉంటుంది, ఆ సిరీస్తో లాంచ్ అంటే మనకు 8 16 మనకు ఇటువంటి షిప్లు మనం లాంచ్ చేసుకుంటాం. 16 అంటే కంటిన్యూస్గా మన సరిహద్దులన్నీ గస్తీకి తిరుగుతుంటాయి. మనకు ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్నటువంటి భారత భూభాగం మెయిన్ ల్యాండే కాకుండా దీవులు ఉన్నాయి మనకి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, దాంట్లో 10% మాత్రమే మనుషులు ఉంటున్నారు. 90% దీవులలో మనుషులు లేరు. అక్కడ ఎవడైనా వచ్చి స్థావరం కట్టుకొని ఒకసారి వాడు దాంట్లో వచ్చి పెట్టుకున్నాడంటే కనుక, రెడార్లు పెట్టుకోవడం ఏదైనా పెట్టుకున్నాడంటే మనం వాడిని అక్కడి నుంచి తీయడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి అక్కడ కూడా గస్తీలు తిరుగుతున్నాం. ఎంటైర్ మన కోస్టల్ బెల్టే కాదు, మన ఐలాండ్ చైన్స్ కూడా అన్ని తిరుగుతున్నాం. అలాగే లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా చాలా వల్నరబుల్. బహుశా మాల్డీవ్స్ నుంచో లేకపోతే ఇతరత్ర వాళ్ళ షిప్పింగ్ కమర్షియల్ షిప్ నుంచో వాళ్ళు ఏదో ఒక మనకు అన్మాన్డ్ క్రాఫ్ట్స్ తీసుకొచ్చి అక్కడ కూడా ఏమైనా చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకని ఈ ప్రాంతం అంతా తిరగడానికి మనం ఇది పెట్టుకుంటాం. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 17 వచ్చేసినాయి, 15 వచ్చినాయి. 15 మనకు యాంటీ సబ్మరీన్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ ఈరోజు ఇంతవరకు లాంచ్ అయిపోయింది. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇన్ని లాంచ్ చేయగలిగాం. సో మనం ఎంత ఫాస్ట్, ఎంత వేగంతో ఇవన్నీ చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సంవత్సరానికి ఒక షిప్ లాంచ్ చేస్తే చాలా గొప్ప విషయం అది. అటువంటిది ఈరోజు మనం ఒక్క సంవత్సరం అంటే 2025-2026లో 35 లాంచ్ చేసాం. అంటే షిప్పులు కావచ్చు, సబ్మెరీన్లు కావచ్చు, సపోర్ట్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇన్ని అసెట్స్ లాంచ్ చేసాం. అఫ్ కోర్స్ చైనా ప్రొడ్యూస్ చేస్తున్నంత స్పీడ్గా మనం చేయలేకపోతున్నాం, కానీ ఈరోజు అమెరికా కంటే కూడా ఎక్కువ వేగంగా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం.
అంటే ఈరోజు టాప్ 3-4 దేశాలు ఏవైతే ఈ వార్షిప్స్ తయారు చేయగలుగుతున్నాయో దాంట్లో భారతదేశం చైనాకి దగ్గరగా ఉన్నాం. అంటే చైనా అంత స్పీడ్ లేకపోవచ్చు కానీ బట్ ఎవరికి తీసుకోలేదు. మనకున్నటువంటి బడ్జెట్, మనకున్నటువంటి కన్స్ట్రెంట్స్, మనకున్నటువంటి భౌగోళికమైన పరిస్థితులు బట్టి సూక్ష్మంలో మోక్షమని సాధించగలుగుతున్నాం. అందుకని ఇది ఒక డాలు లాంటిది. మన కోస్ట్ ప్రొటెక్ట్ చేసేటువంటి షిప్ లాంచ్ అయింది. అందుకని మనం ప్రభుత్వాన్ని, నేవీని వీళ్ళందరినీ అభినందిద్దాము. ప్లస్ దీని పేరు ఐఎన్ఎస్ మచిలీపట్నం, మన తెలుగు పట్టణంని వాళ్ళు పేరు పెట్టారు కాబట్టి అది కూడా మనకు ఒక సంతోషకరమైనటువంటి విషయం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. డిఆర్డిఓ నిజంగా చెప్పాలంటే అసలు ఎక్కడ వార్తా పత్రికల్లో కానీ ఎక్కడా రావట్లేదు. కొన్ని డిఫెన్స్ వెబ్సైట్స్లోనో డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాలని రిపోర్ట్ చేసేటువంటి వాటిల్లో ఎక్కువ కవర్ చేస్తున్నారు. నిజానికి ఇది గొప్ప ఆవిష్కరణ. డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో రాడోమ్ని తయారు చేయడం జరిగింది. రేడార్ డోమ్ అని అంటారు కదా, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ MK-1A కోసం అని తయారు చేసుకున్నాం. నిజానికి ఇప్పటికే మనం చాలా వరకు దిగుమతుల మీద ఆధారపడ్డ రోజు నుంచి మనం ఈ పర్టికులర్ టెక్నాలజీస్ని మనం తయారు చేసుకుంటున్నాము. అది కూడా తేజస్కి సంబంధించి ఇది ఒక గొప్ప అడ్వాన్స్మెంట్గా కనబడుతుంది సార్. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? రాడోమ్ అంటే ఏంటి అండ్ దీనిలో ఉన్న టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ దీని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటి చెప్తారా? మనకు ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్రేమ్ చేయడం అది కూడా చాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ కావాలి. ఎందుకంటే దాంట్లో గాలి ఎలా వెళ్తుంది, ఏరోడైనమిక్స్, అది కూడా చాలా కష్టమైనటువంటి విషయమే. కానీ మనం దాన్ని సాధించగలిగాం. మనం ఈ ఎయిర్ ఫ్రేమ్ బిల్డింగ్ మనం సాధించగలిగాం. ఎయిర్ ఫ్రేమ్ మెటలర్జీలో మనకి కొన్ని ఛాలెంజెస్ ఉండింది. ఇప్పుడు కూడా ఇంకా లేకపోలేదు మనం. ఎందుకంటే తేజస్ కొంత మనకు దానికి ఉండవలసినటువంటి వెయిట్ని ఇంకా తగ్గించుకోవచ్చు, దాని అలాయిస్ పెంచుకోవచ్చు. రేర్ ఎర్త్ మినరల్స్ ఇంకా ఎక్కువ వాడగలిగితే కనుక బహుశా దాన్ని ఇంకా బరువు తగ్గించేటువంటి అవకాశం ఉంది. కానీ దాంట్లో మోరర్లెస్ మనకు ఆ ఇంజనీరింగ్, ఆ టెక్నాలజీ, మెటలర్జీ కొంత అవగాహన మనకు వచ్చింది. కానీ మెటలర్జీలో వచ్చేసరికి మనం ఇంకా ఓవరాల్గా వెనకబడున్నాం. ఓవరాల్గా మనకు అందుకనే మెటలర్జీ మనం ఈవెన్ కావేరీ ఇంజిన్ కూడా దానికి వెయిట్ టు థ్రస్ట్ రేషియో సరిగా లేదు కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇంకా కొంత దాంట్లో వెనకబడున్నాం. ఇప్పుడిప్పుడే మనకు కొన్ని మెటలర్జీస్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఇదేదైతే రాడోమ్ అని అంటామో, రాడోమ్ అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్కి మూతి ఉంటుంది, దాన్ని కోన్ అంటాం, మన నోస్ కోన్ అంటాం. ఆ నోస్ కోన్ ఏదైతే ఉంటుందో మూతిలో మనకు రెడార్ పెట్టుకొని ఉంటాం. ఆ రెడార్ దాని కెపాసిటీ బట్టి పాతవైతే కనుక దాని ఒక పర్టికులర్ టెక్నాలజీతో వెళ్ళి ఆ బీమ్ వచ్చాక దాన్ని రికార్డ్ చేయడం ఇటువంటివి ఉంటాయి. కొన్ని ఇప్పుడు అడ్వాన్స్డ్ రెడార్స్లో ఏంటంటే మన సిగ్నల్స్ వెళ్లకుండానే వాడి సిగ్నల్స్ రీడ్ చేయడం, ఇటువంటివన్నీ ఉంటాయి. దాని కవరేజ్ ఎంత, 200 degrees ఉంటుందా, 180 degrees ఉంటుందా, దానికి బహుశా మనకు 70-80 degrees ఉంటుందా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఉంటుంది. కానీ అది లోపల ఉంటుంది, దాని మూతి లోపల ఉంటుంది, దాని కోన్ ఏదైతే ఉంటుందో దాని లోపల ఉంటుంది ఈ రెడార్. కాబట్టి ఆ రెడార్స్ బీమ్స్ ఏవైతే సిగ్నల్స్ వెళ్తాయో అది ఆ యొక్క మూతి ఏదైతే కోన్ ఉంటుందో ఆ కోన్ మెటల్ దాని యొక్క మెటలర్జీని దాటుకొని వెళ్ళాలి. అంటే ఒక రెడార్ని మనం ఒక మెటల్ దాన్ని కవర్ చేసి పెట్టాం. ఈ కవర్ని దాటుకొని ఆ రెడార్ ఆ సిగ్నల్ వెళ్ళాలి. అలాగే వచ్చిన దాన్ని మళ్ళీ దీన్ని దాటుకొని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. దీంట్లో ఆ మెటలర్జీ కనుక ఏమైనా తేడా ఉండి దాంట్లో ఉన్న మెటల్స్ కనుక సరిగా లేవంటే కనుక వచ్చే సిగ్నల్స్ని సరిగా మనం రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. అలాగే మనం పంపించే సిగ్నల్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. అందుకనే మనం ఏం చేసామంటే మన దగ్గర ఆ టెక్నాలజీ లేదు కాబట్టి ఇంతకాలం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తేజస్లో రమారమి 70-75% ఇండిజినస్ చేయగలిగాం. దాంట్లో ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఉత్తమ రెడార్స్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాని యొక్క నావిగేషన్, దాన్ని ఎలా తీసుకువెళ్ళాలి, దాన్ని GPS తోటి దీన్ని అనుసంధానం చేయగలిగినటువంటిది, దాని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, దాని ఫ్యూయల్ ఇండక్షను, దాని టైర్స్, దాని ఎజెక్షన్ సీట్స్ చాలా ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా దానికి ఈవెన్ ఆ గ్లాస్ క్లేస్ ఆ స్పీడ్లో ఆ గ్లాస్ విడిపోతే ఏమవుతుంది, దానికి పైలట్ కూర్చున్నటువంటి గ్లాస్, ఇవన్నీ కూడా మోరర్లెస్ మనం మాస్టర్ చేసుకోగలిగాం. కానీ కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్ ఇప్పుడు కూడా మన దగ్గర లేవు. ముఖ్యంగా మన ఇంజన్, అది మనం GE నుంచి తెచ్చుకుంటాం కదా, GE404 తెచ్చుకుంటాం మనం. అలాగే ఈ నోస్ కోన్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే రెడార్ క్రూషియల్. రెడార్ లేని ఎంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నా దానికి పనికిరాదు, అది లాభం లేదు. ఎందుకంటే శత్రువు ఎక్కడున్నాడో మనకు తెలియాలి, శత్రువుని మనం దాన్ని టార్గెట్ చేసి దాన్ని వేటాడి కొట్టగలగాలి. కాబట్టి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నది దాని రెడార్ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి. అందుకని దాని మీద రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇంతవరకు మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ ర్యాడ్ కోన్ అనేది మనం పెట్టుకునేవాళ్ళం. మొదటిసారి మనకు DRDO అది అచీవ్ చేసింది.
అంటే మనకు పెట్టేటువంటి రెడార్లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా మనకు సిగ్నల్ రావడము, అలాగే మన పర్ఫెక్ట్గా సిగ్నల్ని పంపించడము, ఇటువంటి మెటలర్జీని మనం సాధించగలిగాం. ఆ ఏరోడైనమిక్స్ అది పర్ఫెక్ట్ సాధించగలిగాం. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇంకా దాన్ని మనం డిప్లాయ్ చేయలేదు. ఇంతవరకు మన దగ్గర ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి తేజస్ అన్నిట్లో కూడాను ఇంకా పాత ఇంపోర్ట్ చేసినవే ఉన్నాయి. ఇప్పుడే డిఆర్డిఓ ఈ టెక్నాలజీని మాస్టర్ చేసింది. ఫైనల్గా ఇది అంటే గ్రౌండ్ ట్రయల్స్ అన్ని అయిపోయినాయి, పర్ఫెక్ట్గా వచ్చింది అది. ఇప్పుడు దాన్ని ప్రోటోటైప్స్ ఒక 4-5 తీసి కొన్ని తేజస్లో పెట్టి చూస్తారు వాళ్ళు. యాక్చువల్గా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసిన తర్వాత ఇంకా ఏమైనా మార్పులు ఉంటే అవన్నీ చేసి ఫైనల్గా దాన్ని మాస్ ప్రొడక్షన్ పెడతారు. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే మనకు ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్ షార్టేజ్ మనకు విపరీతంగా ఉంది. 42 స్క్వాడ్రన్స్ మనకు కావాలంటే కనుక ఏదో మనం 36-35 స్క్వాడ్రన్లో పడిపోయాం. మనం ఇంకా రాబోయే 2-3 సంవత్సరాలు ఇంకా డిప్లీట్ అవుతాయి. ఈవెన్ MiG-29 కూడా మనం ఎప్పుడో 1970s ఎయిర్ క్రాఫ్ట్స్ అవి కూడా మనం డీకమిషన్ చేసుకోవాల్సి వస్తుంది. సుఖాయిల్ కూడా డీకమిషన్ అవ్వాలి. సుఖాయిల్ ప్రస్తుతానికి మనకు మోస్ట్ లీథల్ ఫైటర్ జెట్స్ మన దగ్గర సుఖాయ్ 30 MK ఇవన్నీ కూడాను బహుశా 2030-2035 వచ్చేసరికి ఇవన్నీ కూడా డీకమిషన్ చేయాలి. 2030 అంటే ఎక్కడో దూరంగా లేదు, మనకు 5-6 ఏళ్లలో మనకు ఇవన్నీ కూడాను దీన్ని రీప్లేస్ చేయవలసి వస్తుంది. మన తేజస్ దాన్ని ఫిల్ చేయాలని మనం అనుకున్నాం, కానీ తేజస్ ఇన్ని టెక్నాలజీస్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. కాబట్టి ఈ రోజు దాంట్లో ఒక చాలా అతి కీలకమైన టెక్నాలజీ మన డిఆర్డిఓ అచీవ్ చేసిందంటే కనుక ఇది చాలా అద్భుతమైన శుభ పరిణామం. సరే, మనకు ఇంకా అచీవ్ అవ్వవలసింది మనకు ఇంజిన్ టెక్నాలజీ ఇంకా మనం మాస్టర్ చేయాలి. దాని దిశగా మన ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తున్నాం. మనం ఇంజిన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ దానికి సంబంధించిన ఇంజనీరింగ్ని మాస్టర్ చేయడానికి కొన్ని దశకాలు పడుతుంది. ఇప్పటికి కూడా చైనా దాన్ని అచీవ్ చేయలేకపోయింది. కాపీ ఏదో చేస్తున్నారు, కానీ వాళ్ళ వెయిట్ థ్రస్ట్ రేషియోలు నిపుణులైనటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇప్పుడు కూడా చైనాని వాళ్ళు అన్ని మార్కులు ఇవ్వట్లేదు. వాళ్ళు మాస్ ప్రొడక్షన్ చేస్తున్నారు. మనం తెలుసు కదా, మన స్టాలిన్ ఇచ్చిన స్టేట్మెంట్ క్వాంటిటీ ఆల్సో హ్యాస్ ఎ క్వాలిటీ అని చెప్పాడు కదా. కాబట్టి వాళ్ళు నంబర్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు అమెరికా దగ్గర 2 F-35 పంపిస్తే వీడు 20 పంపిస్తారు. అలా నంబర్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. సో ఎనీవే, వాళ్ళ క్యాల్కులేషన్ వాడుకున్నారు, కానీ వాళ్ళకి కూడా ఇంజిన్ ఈ రోజుగా మాస్టర్ చేయలేకపోయారు. రష్యన్ ఇంజిన్స్నే మోస్ట్లీ వాళ్ళు కొన్ని వాడుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా అసెట్స్, చైనా ఇచ్చిన అసెట్స్లో ఇంజిన్స్ రష్యన్ ఇంజిన్సే. కాబట్టి అటువంటివి మనకు ఆ వీక్నెస్ ఉంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాము. కావేరీ కూడా కుంటుపడినటువంటి కావేరీ మళ్ళీ రివైవ్ అవుతుంది. దాని గురించి మనం ప్రేక్షకులకు చెప్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఆఫ్టర్ బర్న్ అని అనుసంధానం చేశారు. ఈ సంవత్సరం బహుశా నవంబర్లోనో ఎప్పుడో మనకు ఆఫ్టర్ బర్న్ అటాచ్ చేసిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ అనేది మనం రష్యాలో దాన్ని టెస్ట్ చేయబోతున్నాం మనము. దాని తర్వాత బహుశా మళ్ళీ 1-2 టెస్ట్లు కూడా చేయాల్సి వస్తుంది. బహుశా మోస్ట్ లైక్లీ 2028 కంతా కావేరీ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్లో పెట్టగలిగిన కెపాసిటీ మనకు వస్తుంది. సో 2028 అంటే ఇంకో 2 ఏళ్లలో వచ్చిందంటే చాలా పెద్ద విషయం. అటువంటివి ఒకటి బై ఒకటి దాంట్లో మనకి మిస్సింగ్ కాంపనెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడాను మనం మన దేశంలో తయారు చేసుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్, ఈ పైలట్ ఎజెక్షన్ సీట్ క్రాష్ అవుతున్నప్పుడు తను బటన్ నొక్కితే కానీ ఎజెక్ట్ అయిపోతుంది, సీట్ పైకి పెడుతుంది. పైకి వెళ్ళి తను బతకగలడు. ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయినా కానీ మనిషి బతకగలడు. ఆ ఎజెక్షన్ సీట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. దానిని క్రమేపీ ఇండిజినైజ్ చేసాం. ఇలా ఎన్నో కాంపనెంట్స్ ఇండిజినైజ్ చేస్తున్నాం. ఈ రోజు చాలా క్రూషియల్ మనకు రెడార్స్ పెట్టేటువంటి రాడ్కోన్ మనం ఇండిజినైజ్ చేసామంటే చాలా మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం. డిఆర్డిఓని వాళ్ళ సైంటిస్ట్ అందరూ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్, ఇక్కడ నెక్స్ట్ అంశాలకు వెళదాం సార్. ఇది కూడా ఇప్పుడు 3 అంశాల గురించి మనం మాట్లాడబోతాం. ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంజిన్ టెక్నాలజీ గురించి. ఇంజిన్ టెక్నాలజీని మనకు మనం సిద్ధం చేసుకోవడానికి మన ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అందులో కొన్ని దశల్లో మనం విజయం కూడా సాధిస్తూ ఉన్నాము. ఇందులో మొట్టమొదటి అంశం సార్ 3 ఉన్నాయి. 3ట్లో మొదటి చెప్తాను. డీ ప్రొపల్స్ అనే ఒక సంస్థ 5 kN థ్రస్ట్ ఉన్నటువంటి ఎయిర్ బ్రీతింగ్ రొటేటింగ్ డెటనేషన్ ఇంజిన్ ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఏరోస్పైక్ నాజల్ ఉందని. ఆ టెక్నాలజీ ఏంటో మీరు తెలియజేయండి. అండ్ ఇంకోటి, ఇది యాక్చువల్లీ లెవెల్ 5 వరకు వీళ్ళు ఇంజిన్ టెక్నాలజీలో అంటే దశల వారీగా మనం చూస్తే కనుక లెవెల్ 5కి చేరుకున్నారు. ఇంకా ఎన్ని దశలు వాళ్ళు పూర్తి చేస్తే విజయవంతంగా ఒక ఇంజిన్ టెక్నాలజీని మనం తయారు చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే వాళ్ళ స్పెసిఫికేషన్స్ చెప్పానో, ఈ స్పెసిఫికేషన్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఎక్కడ ఉన్నట్టు, అండ్ ఈ డీ ప్రొపల్స్ చేసినటువంటి కొత్త ఆవిష్కరణని ఎలా చూడాలి మనం? డీ ప్రొపల్స్ అన్న కంపెనీ ఒక ప్రైవేట్ రంగ సంస్థ, స్టార్టప్, జెన్సీ. సో అందుకని పదే చెప్తున్నాం. మనం గతసారి మనం ఏదైతే జెన్సీ
గురించి మనం మాట్లాడాము లైవ్ దీంట్లో మనకు 100వ ఎపిసోడ్లో. దాంట్లో డీ ప్రపోల్స్ గురించి కూడా మాట్లాడాము. ఇన్ఫాక్ట్ డీ ప్రపోల్స్ అనేది కంపెనీ సెగ్మెంట్లో గతంలో మనం కవర్ కూడా చేసాం, డీటెయిల్ కవర్ కూడా చేసాం. వాళ్ళు లేటెస్ట్ ఏం చేశారంటే 5 కిలోన్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటి ఒక ఇంజిన్ తయారు చేశారు. సరే, మనకు కావేరీను తర్వాత మనకు GE404 కానీ 414 కానీ ఇవి థ్రస్ట్ వేరే. మనకు థ్రస్ట్ మన 98 కిలోన్యూటన్ కావాలి, 100 కిలోన్యూటన్ కావాలి, అవన్నీ వేరే. కావేరీ 80 కిలోన్యూటన్ దాకా వచ్చింది. అవి చాలా పెద్దవి, అంటే మేజర్ పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ తీసుకెళ్ళడానికి తీసుకునేది. కానీ ఈ 5 కిలోన్యూటన్ అనేది ఎందుకు క్రూషియల్ అంటే దీంతో మనకు ఉన్నటువంటి డ్రోన్ అలాగే మనకు ఉన్నటువంటి మిసైల్స్ వీటన్నిటిలో కూడా పెట్టేటువంటి ఇంజిన్స్ ఇవన్నీ తక్కువ వెయిట్ ఉంటాయి, ఎక్కువ దూరం వెళ్ళాలి. దాని రెసిస్టెన్స్ వేగానికి వెళ్తున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ హైపర్సానిక్ కాకపోయినా అట్లీస్ట్ సూపర్ సానిక్ స్పీడ్ లో వెళ్తున్నటువంటి మిజైల్స్ ని తట్టుకోగలరు. ఏ మిజైల్ అన్నా, ఎస్పెషలీ బ్యాలిస్టిక్ మిజైల్, ప్రతి మిజైల్ కూడా టర్మినల్ ఫేజ్ లో హైపర్సానిక్ అయిపోతుంది. అంటే ఒకసారి భూకక్ష దాటి కిందికి పడుతున్నప్పుడు, కిందికి వస్తున్నప్పుడు మ్యాక్ 15 మ్యాక్ 20 స్పీడ్ లో వస్తుంది. కాబట్టి అది ఆ ఫ్రిక్షన్ ని, ఆ వేగాన్ని, తర్వాత ఆ ఉండేటువంటి గాలి యొక్క రెసిస్టెన్స్ ని తట్టుకోగలిగినటువంటి మెటలర్జీ కెపాసిటీ ఉండాలి. కాబట్టి ఆ ఇంజనీరింగ్ అచీవ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అది ఇగో ఈ పిల్లలు చేశారు. డీ ప్రపోల్స్ కంపెనీ, అగైన్ స్టార్ట్అప్ కంపెనీ, రీసెంట్ గా అంటే జస్ట్ 4-5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. వాళ్ళు అచీవ్ చేయగలిగారు, 5 కిలోన్యూటన్స్ అచీవ్ చేశారు. దాంట్లో కూడా ఏంటి, ఇందాక నువ్వు చెప్పిన ఆ టర్మినాలజీస్ అన్ని చూస్తే కనుక భయపడవచ్చు మనం, అది ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. కానీ సింపుల్ ఇంగ్లీష్లో మనం చూస్తే కనుక దాంట్లో మొదటిది ఏంటి, ఎయిర్ బ్రీదింగ్. ఎయిర్ బ్రీదింగ్ అంటే మనం చూసాం, ఫర్ ఇన్స్టెన్స్ మనకు మిజైల్స్, మనకు బ్రహ్మోస్లో ఎలా ఉంటుంది, కోన్ ఉంటుంది, కోన్లో చిన్న కన్నా ఉంటుంది, అక్కడి నుంచి ఎయిర్ ఇంటేక్ వస్తుంది, గాలిని పీల్చుకోగలరు. మామూలు మిజైల్స్కి కంప్లీట్గా ముందర సీల్ ఉంటుంది. సీల్ ఉంటే వెనక నుంచే థ్రస్ట్ కొడుతూ ఉంటుందని, వెనక నుంచి దాన్ని ఫైర్ చేసి వెనక నుంచి ఉన్నటువంటి ఎనర్జీతో ముందుకు పెడుతుంటుంది. కానీ దీంట్లో ఎయిర్ బ్రీదింగ్ అంటే దాంట్లో ముందర ఆ కోన్, షార్ప్గా ఉన్న కోన్లో చిన్న కన్నం ఉంటుంది, దాంట్లో నుంచి గాలి వస్తుంది, ఎయిర్ని సక్ చేసుకోగలరు. సక్ చేసుకొని అది లోపల వెనకాల థ్రస్ట్ ఇవ్వగలిగినటువంటిది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఎయిర్ బ్రీదింగ్ ఫస్ట్. 2, రొటేటింగ్ డెటనేషన్ ఇంజిన్. దీంట్లో ఇంజిన్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. నార్మల్ ఇంజిన్స్ అయితే మనం మామూలుగా మన వెహికల్స్ లో, కార్లో కానీ స్కూటర్లో కానీ మనం చూస్తాం, ఇంజిన్ లో గాలి వస్తుంది, తర్వాత మనకు ఫ్యూల్ వస్తుంది, 2 బర్న్ అవుతాయి, బర్న్ అవ్వగానే అది ముందుకు పెడుతుంది. అది నార్మల్ సింపుల్ ఇంజిన్. దీంట్లో ఏంటంటే రొటేటింగ్ మనకు డెటనేషన్ ఇంజిన్. అంటే అది రొటేట్ అవుతూ కంటిన్యూస్గా డెటోనేట్ అవుతుంది, లోపలంతా ఫైర్ వస్తూ ఉంటుంది. దాంతో ఏమంటుందో ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. చాలా అడ్వాన్స్డ్ నీష్ టెక్నాలజీ. అంటే ఎయిర్ బ్రీదింగ్ ప్లస్ ఈ రొటేటింగ్ డెటనేషన్ ఇంజిన్, ఈ 2 టెక్నిక్స్ ఉన్నది. ఇది నార్మల్గా ఇంజిన్ టెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ దానికి ఏం చెప్పారంటే ఏరోస్పైక్ నాజిల్, అంటే నాకు చెప్పినట్టు బ్రహ్మోస్కున్నటువంటి నాజిల్ లాంటిది పెట్టి చేశారు. అంటే 3 మేజర్ టెక్నాలజీస్ని ఒక్క ఇంజిన్లో అచీవ్ చేయగలిగారు. అది 5 కిలోన్యూటన్ థ్రస్ట్. ఆఫ్ కోర్స్ డిఫరెంట్ కిలోన్యూటన్ థ్రస్ట్ డిఫరెంట్ వాడతారు. ఇప్పుడు 5 కిలోన్యూటన్ వాళ్ళు అచీవ్ చేశారు. టెక్నాలజీ రెడీనెస్ లెవెల్స్ అంటారు, TRL అంటారు. TRL 1 వచ్చే కాన్సెప్చువల్ స్టేజ్. నేను ఇలా అనుకుంటే ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక థియరీ పెట్టడం అనేది అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో దాన్ని ఒక డిజైనింగ్ స్టేజ్, ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు లెవెల్ 5కి వచ్చారంటే యాక్చువల్గా ల్యాబ్ టెస్టింగ్ అయిపోయింది, టెస్ట్ సక్సెస్ అయింది. ప్లస్ అతను ఏం చెప్పాడంటే దీంట్లో మేము తక్కువ గాలితోటే మేము ఇది అచీవ్ చేయగలిగాము అని అన్నాడు. అంటే బహుశా ఈవెన్ రేర్ అట్మాస్ఫియర్లో మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు హిమాలయాల్లో అక్కడెక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆ తక్కువ ఆక్సిజన్తో కూడా ఫైర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఆల్రెడీ అచీవ్ చేసాము అన్నాడు. కానీ దాని ఫుల్ కెపాసిటీ అంటే అటువంటి హిమాలయాలో కాకుండా ప్లేన్స్లో కొట్టినప్పుడు దాని ఫుల్ కెపాసిటీ ఏంటి అన్నది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ టెస్ట్లో అవుతుంది. ఇది TRL 5 తర్వాత మిగిలింది TRL 6 ఒకటే. TRL 6 ఏంటంటే కనుక యాక్చువల్ ఫిజికల్గా దాన్ని ఏదో ఒక మనకు డ్రోన్లోనో లేకపోతే మన మిసైల్లోనో పెట్టి దాన్ని యాక్చువల్ టెస్ట్, ఫీల్డ్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో అవి అదొక్కటే మిగిలిపోయాయి. అది బహుశా దీని తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ వల్ల వాళ్ళు ఏమైనా దాన్ని కొన్ని చిన్న మార్పులు ఏమైనా చేస్తారో ఇంజనీరింగ్ నాకు తెలియదు. నెక్స్ట్ స్టేజ్లో అది ఉండబోతుంది, ఫీల్డ్ ట్రయల్స్ ఉంటాయి. ఫీల్డ్ ట్రయల్స్ అయిపోయినాయంటే కనుక అది సక్సెస్ అయిందంటే కనుక ఇంకా మాస్ ప్రొడక్షన్ వెళ్ళిపోతుంది. కాబట్టి నేను అనుకోవడం అంటే బహుశా ఇంకో కొన్ని నెలల్లో ఒక మేబీ మ్యాక్సిమం వచ్చే సంవత్సరం 2027 మధ్యకి అంతా కూడా ఇదే టైంకి ఆగస్ట్ సెప్టెంబర్కి ఇది ఆ టెస్ట్ కూడా అయిపోతాయి.
ఇంకా అప్పుడు మాస్ ప్రొడక్షన్కి సిద్ధమవుతుంది. ఒక ప్రైవేట్ రంగ సంస్థ, ఒక స్టార్టప్ కంపెనీ, ఒక జెన్జీ ఇటువంటి అద్భుతాలు సృష్టించారంటే మనం అందరిని ఎంత గర్వించాలి. మనం కాక్రోచ్లు కాదు, వీళ్ళు మనకు కావాలి. ఇటువంటి వాళ్ళ కథలు మనం వినాలి, మన పిల్లలు వినాలి. కాబట్టి మనకు ఎంత పొటెన్షియల్ ఉందో, మన పిల్లల దగ్గర ఎటువంటి నాలెడ్జ్ ఉందో వాళ్ళని సద్వినియోగం చేయాలి. కానీ వాళ్ళని అటువంటి చెత్త ప్రోగ్రాంలకు పంపించి వాడు నాశనం చేయకుండా మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, లేదా పిల్లలతో పనిచేస్తున్నటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడాను ఇటువంటి గాథలు వాళ్ళకి వినిపించాలని నా కోరిక. అందుకని ఈ డీ ప్రపోల్స్ వాళ్ళ టీం వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్, వీళ్ళు మాత్రమే కాదు సార్, ఇంకొక సంస్థ కూడా ఉంది, పానీనియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో మరొక అచీవ్మెంట్ వచ్చింది. అదేంటంటే యాంటూర్ 4.45 కిలో న్యూటన్ టర్బో ఫ్యాన్ ఇంజన్ని వీళ్ళు అన్వీల్ చేశారు. ఇది కూడా ఇండియన్ టెక్నాలజీలోనే మన పిల్లలు, మన యంగ్స్టర్స్, జెన్జీ అని చెప్పబడుతున్న వాళ్ళు చేస్తున్నటువంటి ఆవిష్కరణలు. నిజంగా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పరిష్కారాన్ని వెతికే పనిలో ఈ జెన్జీ ఉన్నారు. ఇండియన్ టెక్నాలజీ గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ఇండియన్ టెక్నాలజీ, మనకు కావాల్సిన ఇండియన్ టెక్నాలజీ మనం తెచ్చుకోవట్లేదు అని చెప్పి. సో దాంట్లో ఆల్రెడీ వర్క్ జరుగుతోంది, అది కూడా జెన్జీఏ చేస్తున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? వీళ్ళు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ స్వయత్ L1 పేరుతోటి దాన్ని కూడా తయారు చేస్తున్నారట. బట్ యా, ఇంజిన్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు మిసైల్ టెక్నాలజీస్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఒకసారి వివరాలు చెప్తారా? పానీనియన్ కి మనకు మామూలుగా ఏంటంటే ఈ కంపెనీ అన్ని కూడా డిఆర్డిఓ వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ ఇస్తుంది, ఆ ప్రాజెక్ట్ ఆధారంగా వీళ్ళు చేస్తారు. పానీనియన్ స్వయంగా వాళ్ళు చేస్తున్నారు. స్వయత్ L1 అన్నది లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్. నార్మల్గా బ్యాలిస్టిక్ మిసైల్ ఏముంది, ఇక్కడ ఫైర్ చేస్తే అక్కడ వెళ్ళిపోతుంది. మనకి ఈవెన్ దీపావళి రాకెట్లు కూడా అంతే కదా, ఫైర్ చేసామంటే పెడితే అది దాని ఎనర్జీ అయిపోగానే కింద పడిపోతాయి. అవి బ్యాలిస్టిక్ మిసైల్ కాదు, క్రూజ్ మిసైల్ తయారు చేస్తున్నారు. క్రూజ్ మిసైల్ తయారు చేయాలంటే దాంట్లో మనం ఎప్పుడు దాని ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవాలి, దాని క్రూజింగ్ ఫేజ్లో దాన్ని మనం వేస్ట్ చేసుకోకర్లేదు ఇంధనం, మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడమో, పైకో కిందికో వెళ్ళడమో, ఇంకా ముందరికి వేగంగా వెళ్ళాలన్నప్పుడు దాన్ని మళ్ళీ రీఫైర్ చేయడము, ఈ టెక్నిక్స్ అని మాస్టర్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అది ఒక ప్రైవేట్ కంపెనీ, పానీనియన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉందో, వీళ్ళు దాన్ని అచీవ్ చేయగలిగారు. అది 4.5 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటి టర్బోజెట్ ఇంజన్. దీంట్లో టెక్నిక్స్ అన్ని చాలా ఉన్నాయి. ఈ ఒక్కసారి ఇది మాస్టర్ చేశారంటే ఇంకా నెక్స్ట్ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. అది లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్లో వాడబోతున్నారు. అంటే అఫ్ కోర్స్ ఆ ఇంజన్ గతంలో వాళ్ళు బయట నుంచి కొనుక్కునేవాళ్ళు. ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్, దీంట్లో మనకి ఇంజనీరింగ్లో ఒక ఇంజన్కి ఏమేమి ఉంటాయి. ఫస్ట్ మెటలర్జీ, ఎటువంటి అలాయ్స్ పెట్టాలి, ఎటువంటి అలాయ్స్ పెడితే తక్కువ వెయిట్లో ఎక్కువ పవర్ని జనరేట్ చేయగలదు, ఎక్కువ దాని మీద వచ్చేటువంటి డ్రాగ్, దాని మీద వచ్చేటువంటి ప్రెషర్స్, వేడి తట్టుకోగలదు. అంటే మెటలర్జీ కరెక్ట్గా ఉండాలి. ఇంజనీరింగ్ ప్రెసిషన్, అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు చిన్న మైక్రో నానో సెకండ్స్ మిల్లీమీటర్స్ దాంట్లో కనుక ఏదైనా గాయాలు తగిలి దానికి స్క్రాచెస్ అయ్యి ఆ మెటల్ డ్యామేజ్ ఏంటంటే కనుక మొత్తం పేలిపోతుంది. అంత ప్రెసిషన్తో మనం తయారు చేయగలిగాం. ఎంత ప్రెసిషన్, దాని మీద కోటింగ్ పోకుండా పర్ఫెక్ట్గా తయారు చేయగలిగాం. ఇది రెండవ విషయం. మూడవది ఇంధనం, ఎటువంటి ఫ్యూయల్ పెడతాం దాంట్లో, సాలిడ్ ఫ్యూయలా, లిక్విడ్ ఫ్యూయలా, లేకపోతే ఆ ఫ్యూయల్ ఎటువంటిది, ఏదో సింపుల్గా కెరోసిన్ పెట్టింది కాదు కదా, చాలా కాంప్లికేటెడ్ కాంపౌండ్స్ పెట్టినటువంటి ఫ్యూయల్ ఇంజనీరింగ్ తెలియాలి, ఏరోడైనమిక్స్ తెలియాలి, కంట్రోల్స్ తెలియాలి. ఇన్ని టెక్నిక్స్ ఒక ప్రైవేట్ రంగ సంస్థ, అది కూడా జెన్జీ కేటగిరీలో ఉన్నటువంటి కంపెనీ, వీళ్ళు అచీవ్ చేస్తున్నారంటే మనం ఎంత సంతోషించాలి. మనం ఏదో పెద్ద లాక్హీడ్ మార్టిన్ సాధించిందంటే అది వేరే విషయం, ఏదో మన డిఆర్డిఓను ఇంకెవరో మన పెద్ద పెద్ద కంపెనీలు చేశాడు, హెచ్ఏఎల్ చేసిందంటే అది ఓకే. బట్ వీళ్ళు ప్రైవేట్ రంగ సంస్థ డిఆర్డిఓ కానీ ఇండియన్ ఫోర్సెస్ కానీ అడగకుండానే వాళ్ళ సొంత ఖర్చుతోటి R&D తోటి వాళ్ళు లాంగ్ రేంజ్, అది కూడా షార్ట్ రేంజ్ కూడా లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. దాంట్లో ఇంజిన్ వాళ్ళే తయారు చేసుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ 4.5 కిలో న్యూటన్ టర్బో జెట్ ఇంజిన్ వాళ్ళు తయారు చేసుకుంటారంటే ఎంత అద్భుతమైన విషయం ఇది. ఇవన్నీ మనం సెలబ్రేట్ చేయాలి. మన జెన్జీ, మన కొత్తగా వస్తున్న స్టార్టప్లు ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడాను లిటరల్గా చెప్పాలంటే మన గల్వాన్ ఘటన అంటే దానికి ఒక సంవత్సరం అటో ఇటో ఇవన్నీ స్టార్ట్ అయినటువంటి కంపెనీలు. దాంట్లో మనం ఒక సంవత్సరంన్నర మనం తీసేద్దాం, 2 సంవత్సరాలు తీసేద్దాం, ఎస్పెషల్లీ మన కరోనా వచ్చిన తర్వాత. అంటే హార్డ్లీ 3-4 సంవత్సరాల్లో మన పిల్లలు ఎంత అచీవ్ చేయగలుగుతున్నారు. ఒకసారి 30-35 ఏళ్ళ వయసు ఉండొచ్చు, కానీ వాళ్ళు జెన్జీనే లిటరల్గా చెప్పాలంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మనం దేశం కోసం అనేది చేయాలి, సొంతగా మనం చేయాలి అన్నటువంటి ఈ తపన మన పిల్లల్లో రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇందాక మనం ఏదైతే మనం డీ ప్రపోల్స్ గురించి మాట్లాడాం, అలాగే పానీనియన్ కూడా అంతే. ఇవన్నీ కూడా కొత్త స్టార్ట్అప్స్ వీళ్ళు అచీవ్ చేస్తున్నారు.
అందుకనే మనం ఈ యొక్క పాండినియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ టీంని అందరినీ కూడా మనం అభినందిద్దాం. ప్రైవేట్ సంస్థల గురించి మీరు చెప్తూ ఉన్నారు. ప్రైవేట్ సంస్థలు మాత్రమే కాదు, ఈవెన్ మన GTRE గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ DRDO పరిధిలోని ఈ GTRE కూడా ఇంకొక ఆవిష్కరణ చేసింది. ఫస్ట్ ఇండిజినియస్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ 350 కిలోగ్రామ్స్ థ్రస్ట్ని కలిగి ఉండేటువంటి ఈ ఇంజన్ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది హైదరాబాద్ బేస్డ్ సంస్థ, ప్రైవేట్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళతోటి వాళ్ళు టెక్నాలజీ పార్ట్నర్గా వాళ్ళని ఎంచుకున్నట్టుగా సమాచారం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈవెన్ అటు ప్రైవేట్ రంగంలో అద్భుతమైన టెక్నాలజీని వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు, అండ్ గవర్నమెంట్ తరపున DRDO పరిధిలో కూడా టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నారు. మంచి గొప్ప అంశం ఏంటి అని అంటే టెక్నాలజీ రీసెర్చ్ చేయడం గవర్నమెంట్ చేస్తుంది, కానీ మళ్ళీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి మళ్ళీ వాటిని ఇంకొంచెం డెవలప్ చేసే విధంగా చేయడం అనేది నిజంగా గొప్ప అంశము. ఒకసారి ఈ డీటెయిల్స్ చెప్తారా సార్ దీని గురించి? నా వివరాలు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మనకు DRDO టెక్నాలజీ తయారు చేస్తుంది, దానికి ప్రైవేట్ పార్ట్నర్ పెట్టుకుని వాళ్ళకి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఎకో సిస్టమ్ తయారు చేస్తారు. ఏ ఒక్క కంపెనీ 100% కాంపోనెంట్స్ తయారు చేయరు. దాంట్లో ఎంత ఇండిజినస్ కంటెంట్ ఉంటుంది, ఎంత ఇంపోర్టెడ్ కంటెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి నిర్ణయం అవుతాయి. కానీ ఈ కేసులో ఇందాక చెప్తున్నటువంటి ఏదైతే GTRE ఏదైతే అచీవ్ చేసిందో, GTR అంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది DRDO కింద ఉన్నటువంటి అనుబంధ సంస్థ. అది వాళ్ళు చేసినటువంటి ఇంజన్ రీసెర్చ్ లో ఒక ఇండిజినస్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ 350 కిలోస్ అది వాళ్ళు తయారు చేయగలిగారు. తయారు చేసి దాన్ని ప్రైవేట్ పార్ట్నర్కి ఎవరికి ఇచ్చారు? వాళ్లకు ఆజాద్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీకి ఇచ్చారు. ఆజాద్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉంది? మన హైదరాబాద్లో ఉంది. ఆజాద్ ఇంజనీరింగ్ యొక్క CEO రాకేష్ చోప్దార్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. GTRE చాలా ఆవిష్కరణలు చేస్తుంటుంది, ప్రభుత్వ రంగ సంస్థ DRDO వాళ్ళు చాలా మంది పార్ట్నర్స్ పెట్టుకొని చేశారు. కానీ దీంట్లో మనకు రాకేష్ చోప్దార్ చాలా ముఖ్యం. మనం అగైన్ మళ్ళీ జెన్జీ వస్తే కనుక రాకేష్ చోప్దార్ మనకు ట్రినిటీ స్కూల్, మనకు హైదరాబాద్ ఉన్నటువంటి ట్రినిటీ స్కూల్ అంటే ఒక ఎలీట్ స్కూలే. వాళ్ళ తండ్రి అంటే అంటే మనం అల్ట్రా రిచ్ కాకపోవచ్చు, కానీ తప్పకుండా అతను కూడా ఒక బిజినెస్ మ్యానే. తనకు ఒక ప్రైవేట్ గ్యారేజ్ ఉండేది, దాంట్లో ఆయన మనకు బేసిక్ మనకు మేకులు, తర్వాత స్క్రూస్, నట్స్, బోల్ట్స్ ఇటువంటివన్నీ తయారు చేసేటువంటి ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఆయన దగ్గర ఉంది, అది చేస్తుండేవారు. ఇతను రాకేష్ చోప్దార్ వచ్చేసి వాళ్ళ అంటే 10th క్లాస్లోనే స్కూల్ వదిలేసి 10th కంప్లీట్ చేయలేదు ఆయన, వాళ్ళ తండ్రితో చేరి అతనికి ఇంట్రెస్ట్ తోటి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ప్రెసిషన్ ఇంజనీరింగ్ మొదలుపెట్టాడు. నీష్ ఇంజనీరింగ్, ఎక్కడ ఇంకా ప్రపంచంలో లేనటువంటి కాంపనెంట్స్ అన్ని కూడాను అంత ప్రెసిషన్ తోటి చాలా కేర్ఫుల్గా చేయవలసిందండి. అంటే అంటే ఇంత చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. అటువంటి కాంపనెంట్స్ అన్ని పిక్ చేసుకొని ఏరో డైనమిక్స్ సంబంధించిన అంశాలన్నీ కూడాను అతను అచీవ్ చేయడం మొదలుపెట్టాడు. స్టోరీ కట్ చేస్తే ప్రాట్ అండ్ విట్నీ కావచ్చు, మనకు రోల్స్ రాయ్స్ కావచ్చు, తర్వాత మనకు అమెరికాలో ఉన్నటువంటి చాలా కంపెనీలు, అలాగే మనకు HAL, వీటికి అన్నిటికి కూడాను క్రిటికల్ కాంపనెంట్స్ ఇతను తయారు చేసి ఇస్తున్నాడు ఆజాద్ ఇంజనీరింగ్. ఇప్పుడు DRDOకి సంబంధించిన GTRE ఈ 350 kgs టర్బోజెట్ ఇంజన్ ఏదైతే వాళ్ళు అచీవ్ చేయగలిగారో, ఈ ఆజాద్ ఇంజనీరింగ్కి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆజాద్ ఇంజనీరింగ్ మాస్ ప్రొడక్షన్ చేయబోతుంది, హైదరాబాద్ బేస్డ్. అండ్ గీటులు పక్కన పెడితే అతను 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. ఈరోజు ప్రపంచంలోనే ఈవెన్ రోల్స్ రాయ్స్ లాంటి ప్రెసిషన్ ఇంజనీరింగ్ మీద నమ్మేటువంటి కంపెనీలు కూడా దగ్గర వస్తున్నాయి. మన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా రోల్స్ రాయ్స్ ఇంజిన్స్ పెడుతుంటాయి. మనకు బోయింగ్లు, మనకు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్యాసింజర్ ఎయిర్లైన్స్లో మనకు ఇంజిన్స్ రోల్స్ రాయ్స్ మనం చూస్తుంటాం. అంటే వాటిల్లో క్రిటికల్ కాంపనెంట్స్ హైదరాబాద్లో తయారు చేస్తున్నాడు. సో ఎంత గర్వించదగిన విషయం. అందుకని GTRE ఇతని నమ్మి ఇతని ట్రాన్స్ఫర్ చేశారు టెక్నాలజీ. సో ఇది మన కెపాసిటీ బిల్డింగ్ ఎలా జరుగుతుందో మన దేశంలో మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనకు రాకేష్ చోప్దార్ గారికి, అలాగే మనకు GTRE టీమ్కి, వీళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతాం. ఇది అఫ్ కోర్స్ దీని అప్లికేషన్ ఫైనల్ ఎక్కడ పెడతారని మనకు ఇంతవరకు చెప్పట్లేదు వాళ్ళు. అవి డెఫినెట్గా 350 kN అంటే కనుక మనకు మోస్ట్ లైక్లీ మన మేజర్ హెవీ లిఫ్ట్ మన ఏవైతే అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి దాంట్లో వాడతారు. ఇవి మోస్ట్ లైక్లీ ఘాతక్ మనకు తెలియదు. ఘాతక్లో ఆఫ్ కోర్స్ మనం కావేరి వాడుతున్నాం, ఇంకా ఇతరత్ర ఇటువంటివి చాలా ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి, వాటిలో వాడతారు. బహుశా కొన్ని మేజర్ మిజైల్స్ కూడా వాడినా ఆశ్చర్యపడక్కర్లేదు. మనకి అది ఎండ్ యూజ్ మనకు చెప్పట్లేదు, కానీ తప్పకుండా ఇది మాస్ ప్రొడక్షన్ ఈ రోజు మన హైదరాబాద్ లో మనం తయారు చేయబోతున్నాం ఇది.
కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఒమాన్ ఎయిర్ ఫోర్స్ భారతదేశపు డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి ఫైటర్ పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ సాఫ్ట్వేర్ని పైలట్ ట్రైనింగ్స్ కోసమని ఒమాన్ ఎయిర్ ఫోర్స్ ఇవాళ అడాప్ట్ చేసుకుంది. భారత ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఫైటర్ పైలట్స్ ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఆ సాఫ్ట్వేర్ ఒమాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. పూర్తిగా గల్ఫ్ దేశాలు, అందులోనూ ఒమాన్ లాంటి దేశం పూర్తిగా అమెరికా మీద డిపెండెన్సీ ఉన్న నేపథ్యం నుంచి అమెరికా నుంచి పక్కకు జరుగుతోందా అండ్ భారత్ వైపు చూస్తుందా? అమెరికాకు ప్రత్యామ్నాయంగా భారత్ని వాళ్ళు భావిస్తున్నట్టుగా మనం దీని గురించి చూడవచ్చా? తప్పకుండా అదే జరుగుతోంది అక్కడ. ఆపరేషన్ సింధూర్ని ప్రపంచంలో అన్ని దేశాలు గమనించాయి, వాటిని అనలైజ్ చేశాయి. అనలైజ్ చేసిన తర్వాత అందరూ ఒకటే డెసిషన్కి వచ్చారు. వాళ్ళు భారతదేశం అద్భుతం సృష్టించారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ కెపాసిటీ కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లానింగ్ కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వార్ గేమింగ్ కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కేపబిలిటీ కావచ్చు, ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది అని అర్థం చేసుకున్నాను. ఎందుకంటే దానికి కాంట్రాస్ట్గా ఈరోజు మనం గల్ఫ్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఎన్ని అమెరికన్ ఫైటర్ జెట్లు పడిపోతున్నాయి అక్కడ, ఎన్ని వాళ్ళ డ్రోన్లు పడిపోతున్నాయి. వాళ్ళ రీపర్ డ్రోన్స్ అయితే MQ-9 లేదు, ఎన్ని పడిపోయినాయి. వీళ్ళే హౌతీలో కొట్టారు వాటిని. తర్వాత ఇంకా ఇరాన్కే చెప్పనే అక్కర్లేదు. ఇన్ని వాళ్ళ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్ని పడిపోతున్నాయి. కానీ భారతదేశంలో ఆపరేషన్ సింధూర్లో ఏమీ నష్టం అవ్వకుండా, ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా పడిపోకుండా అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలా దీన్ని మేనేజ్ చేయగలిగారు. ప్లస్ వీళ్ళ పైలట్లు మనకి ఇంటర్నేషనల్ బార్డరు, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా కొన్ని 150 కిలోమీటర్లు భారత సరిహద్దుల నుంచే ఇంత పర్ఫెక్ట్గా ఎలా కొట్టగలిగారు. ఏదో ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేసినట్టు సరిగ్గా దాంట్లోకి వెళ్ళి మన ఎస్పెషల్లీ బహావల్పూర్లో అయితే కనుక మనకు సరిగ్గా గుంపట్లో నుంచి లోపలికి వెళ్ళి డెటోనేట్ అయింది. అంత పర్ఫెక్ట్గా ఎలా కొట్టగలిగారు. సో వీళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ చాలా అద్భుతం అని చెప్పి ఇప్పుడు ప్రపంచం తెలుసుకుంటాం. అందుకనే మనం ఈ దేశాలన్నీ మన దగ్గరకు వస్తున్నాయి. ట్రెడిషనల్గా చూస్తే వీళ్ళందరూ అమెరికా తప్ప ఇంకా ముందర చూసేవాళ్ళే కాదు. అమెరికా ఏ రేట్ ఇస్తే ఆ రేటుకి వాళ్ళ టెక్నాలజీ కొనుక్కునేవాళ్ళు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు, వాళ్ళ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా అమెరికన్ ప్లాట్ఫామ్సే ఇలాగే ఉండేది వాళ్ళదంతా కూడా. అటువంటిది ఇప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. సరే, సౌదీ అరేబియా పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళింది. సౌదీ అరేబియా పరిస్థితి ఏంటో మనకు తెలుసు, పాకిస్తాన్ పరిస్థితి ఏంటో తెలుసు. పాకిస్తాన్కి వాడకంటూ ఏమీ లేదు, అన్నీ కూడాను మనకు చైనీస్ ప్రోడక్ట్సే వాళ్ళ దగ్గర. వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని చైనీస్ ప్రోటోకాల్సే. అమెరికా కొంత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళకు, కానీ అంత తప్పితే వాళ్ళకి పెద్ద కెపాసిటీ లేదు. కానీ మనం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వార్ గేమ్స్లో పెడుతుంటాం మనం, యుద్ధ విన్యాసాలు అన్ని దేశాల్లో రమారమి మనం ఒక 60-70 దేశాలతో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు. కాబట్టి మనకు ఉన్నటువంటి అవగాహన డిఫరెంట్ లెవెల్ ఉంది అని ఈ దేశాలు రియలైజ్ అవుతున్నాయి. ఈరోజు ఒమాన్ ఈరోజు మన దగ్గరకు వస్తుంది, అమెరికా దగ్గర వెళ్ళకుండా. అలాగే మనం UAE మన దగ్గర బ్రహ్మోస్ ఆకాష్ తీర్ కొంటారు. ఆకాష్ తీర్ మనకు తెలుసు, అది ఇంటగ్రేటింగ్ ప్లాట్ఫామ్. అది మన దగ్గర ఉన్న డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఫ్రెంచ్ రఫాయల్ కావచ్చు, రష్యన్ సుకోయిల్ కావచ్చు, ఈ రెండు మాట్లాడుకో. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే నేను ఒక కాన్ఫరెన్స్లో పెడితే కనుక ఒక నేవీకి చెందినటువంటి ఒక సీనియర్ అధికారి, రిటైర్ అయినటువంటి అధికారి నాకు చెప్పారు, గతంలో మనం ఒక రష్యా నుంచి న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ లీజ్కి తెచ్చుకున్నాం. దాంట్లో రెస్క్యూ ఆపరేషన్స్ టెస్ట్ చేయడానికి అమెరికన్ ప్రోడక్ట్ వాడాలి. ఎందుకంటే మనకు ఆ నీళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో ఆ ప్రెషర్ లేకుండా ఒక షిప్ నుంచి ఒక గొట్టం లాంటిది వెళ్ళి ఆ సబ్మరీన్ హ్యాచ్ దగ్గర ఓపెన్ చేస్తే అక్కడి నుంచి మన మనుషులను బయటికి తీసుకొచ్చేటువంటి ఒక కెపాసిటీ అమెరికా దగ్గర ఉంది. దాన్ని మనం వాడినందుకు రష్యా మన మీద చాలా గుర్రుమని ఉండింది. మనకు వ్యతిరేకంగా చాలా వాళ్ళు విత్డ్రా చేస్తామని మనం బెదిరించారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వచ్చింది, అమెరికన్స్ ఆ ల్యాబ్స్ దాటి లోపలికి వెళ్ళలేదు, అక్కడ వరకే మేము పర్మిట్ చేశాము రెస్క్యూలో. అంటే ఇవాళ సబ్మరీన్లోకి వెళితే కనుక రష్యన్ సీక్రెట్స్ అమెరికాకి తెలుస్తాయని వాళ్ళు ఒప్పుకోరు. అలా ఈ డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నటువంటి వాళ్ళ టెక్నాలజీ ఇంకొకటి తెలియకూడదు. మరి రఫాయిల్ ఏమో ఫ్రెంచ్ది, రష్యన్ ప్లాట్ఫామ్ సుకోయ్, తేజస్ ఏమో మన ప్లాట్ఫాము, తర్వాత చినాక్స్ మనకు అపాచే హెలికాప్టర్స్ ఏమో అమెరికన్వి. ఇన్ని డిఫరెంట్ వైవిధ్యం ఉన్నటువంటివి ఉన్నాయి. ఎంబ్రార్ వచ్చేసి మనకి బ్రెజిల్ది, బోయింగ్ వచ్చి అమెరికన్ది, ఎయిర్ బస్ వచ్చి మనకు యూరోపియన్ యూనియన్ది. ఇన్ని ప్లాట్ఫామ్స్ అనుసంధానం చేస్తూ ఒకరితో మాట్లాడకుండా డైరెక్ట్ గా ఆకాష్ తీరుతో మాట్లాడే టెక్నిక్ మనం పెట్టుకున్నాం. ఆ ఆకాష్ తీరు ఈరోజు UAE కావాలంట. బియాండ్ విజువల్ రేంజ్ మనకు
వీళ్ళు అమెరికా ఇస్తోంది కదా, అమెరికా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు కదా. ఇండోనేషియా మన దగ్గర ఉంటుంది. ఇండోనేషియా మనకు అస్త్రా MK1 మన దగ్గర ఉంటుంది. అంటే ఎయిర్ వార్ఫేర్స్ సంబంధించి భారతదేశం చాలా అద్భుతం సృష్టించింది అని ఈరోజు ప్రపంచం రియలైజ్ అవుతుంది. అందుకనే ఈరోజు ఒమాన్ వాళ్ళ పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి సాఫ్ట్వేర్ భారతదేశం కావాలని అడుగుతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇది మనం ఎంత న్యూస్ ఐటమ్, చాలా చిన్న న్యూస్ ఐటమ్ అయి ఉండొచ్చు, కానీ ఇది ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు? అమెరికా మీద నమ్మకం పోతుంది వాళ్ళకి. నెక్స్ట్ నమ్మదగ్గటువంటి శక్తి భారతదేశము, వీళ్ళ దగ్గర కెపాసిటీ ఉందని ఈరోజు ప్రపంచం రియలైజ్ చేస్తుంది. ఒమాన్ ఈ యాక్చువల్గా స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో ఇరాను ఒమాన్ ఇద్దరు కలిసి దాన్ని కంట్రోల్ చేయబోతున్నారు. కాబట్టి ఒమాన్ చాలా చాలా క్రూషియల్ ఈ మొత్తం ఈ సంక్షోభంలో. వాళ్ళు మన టెక్నాలజీ మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటానంటే కనుక ఎంత పెద్ద విషయం అది. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశము బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. సార్, ఈ వారం మన క్షాత్రంలో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో కెప్టెన్ కేషింగ్ క్లిఫర్డ్ నాంగ్రూమ్ వీరి గురించి చెప్పుకోవాలి. కార్గిల్ యుద్ధం, కార్గిల్ విజయ్ దివస్ మొన్ననే నిర్వహించుకున్నాం మనము. కార్గిల్ యుద్ధంలో అసువులు బాసినటువంటి వ్యక్తి వారు 0.4812ని క్యాప్చర్ చేసే క్రమంలో భాగంగా వారు మరణించారు. కార్గిల్ వారంలో ఆయన చూపించినటువంటి శౌర్య పరాక్రమాలకు గాను వారికి మహావీర్ చక్ర అవార్డుతో భారత ప్రభుత్వం వారిని పోస్టమస్గా వారిని గుర్తించడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ బ్రేవ్ హార్ట్ గురించిన వివరాలు ఏంటి, వారి గురించిన సమాచారం ఏంటి చెప్తారు? కెప్టెన్ కేషింగ్ క్లిఫర్డ్ నాంగ్రామ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన షిల్లాంగ్ నుంచి అక్కడ పుట్టారు, షిల్లాంగ్ లో పుట్టారు. ఆయన మేఘాలయకి చెందినటువంటి వ్యక్తి. మేఘాలయలో సెంట్ ఆంటోనీస్ కాలేజ్లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి. మేఘాలయ నుంచి మహావీర్ చక్ర ఈ ఆపరేషన్ విజయ్ అందామా, దాన్ని వైట్ ఇదందామా, దాన్ని అంటే మనకు బేసిక్గా మనకి కార్గిల్ యుద్ధం ఏదైతే ఉందో కార్గిల్ యుద్ధంలో MVC పొందినటువంటి మేఘాలయకు చెందినటువంటి మొట్టమొదటి ఆఫీసర్ ఇతను 1975లో జన్మించారు ఆయన. కానీ అతనికి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కూడా ఆర్మీలో చేరాలి, ఎయిర్ ఫోర్స్లో దేంట్లో చేరాలి, ఫోర్స్తో చేరాలనేటువంటి ఉత్సుకత ఉండడంతో తన తండ్రి తను ఎంకరేజ్ చేసి అతన్ని ఆర్మీకి పంపించారు. జాయిన్ అవ్వగానే విత్ ఇన్ 1-2 years కొద్ది కాలంలోనే అతను ఈ మనకు కార్గిల్ యుద్ధం వచ్చింది. కార్గిల్ యుద్ధానికి వెళ్లేదానికి ముందర తన అల్మా మాటర్ సెంట్ ఆంటోనీస్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళ స్టాఫ్, ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ తోటి వాళ్ళు ఆయన చర్చించి ఏం చెప్పారంటే, మన పిల్లలందరినీ కూడా సైన్యంలో భర్తీ అయ్యే దిశగా మీరు ఎంకరేజ్ చేయండి. షిల్లాంగ్ నుంచి మనకు మేఘాలయ నుంచి మన సైన్యంలో పార్టిసిపేషన్ పెరగాలి అని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి. అంటే ఈ దేశంలో మనకున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడాను ఈ దేశం నాది, దేశానికి నాకు అవినాభావ సంబంధం ఉన్నది, దేశం కోసం నేనేదో కంట్రిబ్యూట్ చేయాలి, నా వంతు నేను సేవ చేయాలి అన్నటువంటి భావన కలిగినప్పుడే మనం నిజంగా ఆ ప్రాంతాలన్నీ మన అధీనంలో ఉంటాయి. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈయన. కాబట్టి ఆయన ప్రాణాలను లెక్క చేయకుండానే అంత ధైర్య సాహసోపేతాలతో వెళ్ళి యుద్ధం చేయగలిగాడు. మనకు June 30th, July 1st, 1999 0.4812 అని ఒక పాయింట్ మనకు పటాలిక్ సెక్టర్లో, అంటే మనం ద్రాస్ దాకా వెళ్ళాం. మనం ద్రాస్ నుంచి ఇంకా మనం జోర్జిల్లా సైడ్ పెడితే, అంటే మనకు టువర్డ్స్ కాశ్మీర్ సైడ్ పెడితే కార్గిల్ తర్వాత డ్రాస్ తర్వాత మనకు బటాలిక్ వస్తుంది. అలాగే కార్గిల్ కంటే ముందర మనం లే నుంచి కార్గిల్కి వచ్చేటప్పుడు డైవర్షన్ లో వెళ్ళామంటే మనకు అక్కడ మనకు అంటే మనకు ఇది ఏదైతే మనకు సింధు నది అక్కడ పాకిస్తాన్ సైడ్కి వెళ్ళిపోతుంది, పాకిస్తాన్ అధీనంలోకి వెళుతుందో అది వేరే సెక్టర్, కంప్లీట్ గా డిఫరెంట్ సెక్టర్. సో 1, 2, 3 సెక్టర్స్ సపరేట్ గా చూడాలి. కార్గిల్, ద్రాస్ ఒక సెక్టరు, తర్వాత మనకు ఇది మనకు బటాలిక్ సెక్టర్ డిఫరెంట్ సెక్టర్. బటాలిక్ సెక్టర్ లో 0.4812 అన్నది చాలా క్రూషియల్ పాయింట్ లో వీళ్ళు మొత్తం బంకర్లన్నీ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు అక్కడ పైన కూర్చొని ఉంటే దాన్ని ఎవిక్ట్ చేయమని చెప్పి వీళ్ళకి ఆర్డర్ ఇవ్వగానే వీళ్ళ టీం అక్కడికి వెళ్ళారు. వెళ్తే అఫ్ కోర్స్ మనకు తెలుసు కదా, కొండ మీద ఉన్నవాడు కొండ కింద నుంచి వస్తున్న వాడికి 10 మందికి లెక్క ఒక వ్యక్తి అక్కడ ఉంటే చాలు. ప్లస్ వాళ్ళు ఫోర్టిఫైడ్ బంకర్స్ పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి వీళ్ళు ఎంత ఫైర్ చేసినా కానీ వాళ్ళకి ఏం ఇంపాక్ట్ లేదు. అక్కడ పైపెచ్చు అక్కడి నుంచి వీళ్ళని పిన్ డౌన్ చేయగలిగారు. అక్కడి నుంచి వాడు ఫైరింగ్ చేస్తుంటే కనుక
ఈయన మనకు కేషింగ్ తర్వాత ఈయన టీం వీళ్ళందరూ కూడా కదలలేనటువంటి పరిస్థితి. రాళ్ల వెనకాల బోర్డర్ వెనకాల దగ్గర దాచుకున్నారు. ఎంత ఫైర్ చేసినా వాడికి ఏం అవ్వట్లేదు, కానీ వాడు ఆపగలుగుతున్నాడు. 2 గంటలు ఇలా ఫైరింగ్ జరిగిన తర్వాత మన దగ్గర అమ్యునిషన్ అయిపోతుంది అని తెలిసి ఈయన ప్రాణాలకు లెక్క చేయకుండా ఆ ఫైర్ జరుగుతుండగా దాంట్లో ఎదురుగా వెళ్ళిపోయి ఆయన మొదటి బంకర్లో గ్రానైట్స్ వేసి వాళ్ళని అటాక్ చేయగానే 6 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. 6 మంది చనిపోగానే నెక్స్ట్ బంకర్ వీళ్ళని ఎలిమినేట్ చేశారు. నెక్స్ట్ బంకర్ అన్ని కనెక్టెడ్ ఉన్నాయి, లోపల వాళ్ళకి అన్ని సప్లైస్ ఉన్నాయి. నెక్స్ట్ బంకర్ లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ర్యాపిడ్ గన్ ఫైర్, వాళ్ళ దగ్గర మ్యాసివ్ గన్ ఏదైతే ఉందో, వాళ్ళకి మేజర్ ఫైరింగ్ చేయవలసిన గన్ ఏదైతే ఉందో దానిని ఈయన అధీనంలో తీసుకోవడానికి వెళ్ళేసరికి ఈయన మీద ఫైర్ చేశారు. ఆయనకి చాలా బుల్లెట్స్ తగిలి అయినా సక్సెస్ఫుల్గా దాన్ని ఆయన తీసుకోగలిగారు. ఈ డైవర్షన్ ఈయన చేసేసరికి మిగతా ఈయన టీము వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద విరుచుకుపడి వాళ్ళందరూ కూడా స్మాష్ చేయగలిగారు. ఆ టైం కావాలి మనకి, ఆ ఒక కొన్ని నిమిషాలు మనకు కనుక వాళ్ళ ఫైరింగ్ లో మనకు కొంత ఊరట, మనకి ఏదైనా కొంచెం బ్రీతింగ్ స్పేస్ వచ్చిందంటే కనుక ఈజీగా మిగతా టీం అందరూ వెళ్ళిపోగలరు. అది ఆయన ప్రొవైడ్ చేస్తారు. అంటే కెప్టెన్ ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన సైనికులను ముందర పంపించి ఉండొచ్చు, కానీ ఆయనే ముందుగా ఉండి మనకు భారత సైన్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనకు ఉన్నటువంటి సంస్కృతి ఏంటంటే ఎప్పుడు కూడాను లీడర్ ముందర ఉంటాడు, ఎప్పుడు వెనకన ఉంటాడు. ఆయన వాళ్ళ జవాన్లతో పాటు వాళ్ళ సరి సమానంగా వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు. కాబట్టి అటువంటి గ్రేటెస్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ ఈయన నిలబెట్టగలిగారు. ఫైరింగ్ అయినా కానీ కూడా ఆయనకు దెబ్బలు తగిలినా కూడా ఎవాక్యుయేట్ చేయొద్దన్నాడు. ఎవాక్యుయేట్ చేస్తే కనుక మనం ఆ బంకర్స్ క్లియర్ చేయడానికి లేట్ అవుతుంది మనకు, కాబట్టి ముందర అది ఫినిష్ చేయండి అని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చేసరికి వాళ్ళ టీం వాళ్ళందరూ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ ఫినిష్ అయ్యి ఈయన తర్వాత ఎవాక్యుయేట్ చేద్దాం అనేసరికి ఆయన చనిపోయారు. మధ్యలో ఎవాక్యుయేట్ చేస్తుంటే మరి బతుకుండేవరో చెప్పలేము, ఎందుకంటే బుల్లెట్స్ బాగా గాయాలు తగిలినాయి. కానీ ఆయన ఆ చనిపోతున్న సమయంలో కూడా తన ప్రాణాలకు లెక్క చేయకుండా మిషన్ అకంప్లిష్మెంటే చాలా కీలకంగా ఆయన భావించి ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు మహావీర్ చక్రతో నిర్మాణించుకోగలిగాం మనము. ఆయన పేరిట మనకు అక్కడ రైనో మ్యూజియం అని చెప్పేసి మనకు షిల్లాంగ్ లో ఉంది, ఆయన బస్ట్ పెట్టారు అక్కడ. అలాగే ఒక చౌక్ పేరు ఆయన పేరు పెట్టారు షిల్లాంగ్ లో. సరే, మన వార్ మెమోరియల్ అలాగూ ఉన్నారు ఆయన. కాబట్టి ఆ రాష్ట్రాన్ని మొత్తం ఆయన చేసిన సాహసోపేతమైనటువంటి చర్యల వల్ల వాళ్ళు ప్రేరణ తీసుకొని అక్కడ ఆ పిల్లలందరూ కూడాను రేపు మన సైన్యంలో భర్తీ అయ్యే దిశగా ఆయన చేసినటువంటి సాహసం మనం మర్చిపోలేము. ఆయన వాళ్ళ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా అందరికి కూడా ప్రేరణాదాయకంగా ఇచ్చారు ఆయన. కార్గిల్ విజయ్ దివస్ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఇటువంటి మహానుభావుల యొక్క త్యాగాన్ని కూడా మనం గుర్తు చేసుకునేటువంటి, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించేటువంటి చిన్న ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆయన ఆత్మకు అంటే ఆయన ఆఫ్ కోర్స్ క్రిస్టియన్ కాబట్టి ఆయనకు ఆయన నమ్ముకున్నటువంటి భగవంతుడు ఆయనకు శాంతిని ఇస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్, వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ప్రాజెక్ట్ దుర్గా గురించి మనం మాట్లాడాలి సార్. వెపన్ సెగ్మెంట్లో దుర్గా అంటే DURGAకి చాలా అద్భుతంగా వీళ్ళు చెప్పారు, ఎక్స్పాండ్ చేశారు. డైరెక్షనల్లీ అన్రిస్ట్రిక్టెడ్ రే గన్ అరే. సో దుర్గా 2 ప్రాజెక్ట్ ఇది నిజంగా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్, DRDO డెవలప్ చేసినటువంటి వెపనరీ సిస్టమ్. సో దీని గురించిన వివరాలు చెప్తారా సార్? దుర్గా అంటే యాక్చువల్గా అది కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వెపన్, అంటే సింపుల్గా చెప్పాలంటే లేజర్ వెపన్, లేజర్ బీమ్ లాంటివి. కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఏంటంటే లేజర్ వెళ్ళి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కొట్టగలిగి దాన్ని టేక్ డౌన్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండేది. మన దగ్గర ప్రస్తుతానికి ఆపరేషనలీ 30 కిలోవాట్ మన దగ్గర ఉంది. 30 కిలోవాట్ దుర్గా 1 అన్నాము. అటువంటి ఈ దుర్గా 2 ప్రాజెక్ట్ ఈరోజు దాని గురించి చర్చిస్తున్నాము. అంటే మన దగ్గర 100, దీని యొక్క కెపాసిటీ 100 కిలోవాట్. 100 కిలోవాట్ది ఒక షాట్ కొడుతుంది. అంటే మనకు లైట్ ఎంత ఫాస్ట్గా పెడుతుందో అంత స్పీడ్లో ఇది ఒక బీమ్ కొట్టగలదు, ఒక లేజర్ బీమ్ కొట్టగలదు. అంటే ఆకాశంలో ఉన్నటువంటి మనకు ఏవైతే తిరుగుతున్నాయో శత్రువుకు సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు కావచ్చు, ఏవాక్స్ కావచ్చు, వీటి మీద మనం ఆ బీమ్ కొట్టచ్చు. సరే, వీటికి తట్టుకునే కెపాసిటీ మేజర్ ఫైటర్ జెట్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాడ్జెట్స్, వాళ్ళ సెన్సర్స్ అనేది డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం. డ్రోన్స్ అయితే కనుక కరిగిపోతాయి. ఈ అంత 100 కిలోవాట్ బీమ్ వచ్చి తగిలితే ఏమవుతుంది, అది కరిగిపోతుంది. అలాగే మిజైల్స్ కూడా వాటిలో కన్నం కొడితే కానీ మిజైల్ ఏమవుతుంది, ఇంకేం వెళ్ళదు, అక్కడ పడిపోతుంది. కాబట్టి అటువంటిది అంటే సూక్ష్మంగా మోక్షం అచీవ్ చేయగలిగింది. గతంలో 30 కిలోవాట్ ఆల్రెడీ అచీవ్ చేశారు. ఇప్పుడు 100 కిలోవాట్ని
ఈ దుర్గా 2 ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు డిఆర్డిఓ ఆల్రెడీ ఇనిషియల్ ట్రయల్స్ అయిపోయినాయి, ఇనిషియల్ సక్సెస్ ఉన్నది. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ప్రోటోకాల్ పెడుతుంది. ఒక్కొక్క షాట్కి $200 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం థర్డ్ మిజైల్ కానీ మనకు పేట్రియట్ కానీ $5 నుంచి $8 మిలియన్ ఒక్కొక్క మిజైల్. అంటే వాళ్ళు ఫైర్ చేస్తున్నటువంటి 10-20 వేలు $30,000 ఖరీదు చేసేటువంటి షహీద్ డ్రోన్స్ కి వీళ్ళు $8 మిలియన్ ఖర్చు పెడతారు. అది కూడా ఏంటి, లాకెడ్ మార్టిన్ ఇచ్చిన స్టాండర్డ్ అంటే 2 మిజైల్స్ ఫైర్ చేయాలి, ఒకటి కాదు. ఒక టార్గెట్ ని టేక్ డౌన్ చేయడానికి 2 ఫైర్ చేయాలి. దానికి దీనికి ఎంతో కొన్ని సెకండ్స్ గ్యాప్ లో ఫైర్ చేయాలి. 2 యాంగిల్స్ నుంచి వెళ్ళి కొట్టాలి దాన్ని. కాబట్టి ఎంత ఖర్చు అంటే 8 into 8 $16 మిలియన్ ఒక డ్రోన్ ని షూట్ డౌన్ చేయడానికి వాళ్ళు వాడుతున్నారు అమెరికన్స్. కానీ ఈ లేజర్ బీమ్ తోటి $200 పర్ షాట్ మనం దాన్ని మేనేజ్ చేయొచ్చు. ఇది కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మన ట్రక్ మీద పెట్టి మౌంట్ చేసి కొట్టచ్చు, మన ఎయిర్ క్రాఫ్ట్ కింద పెట్టి కొట్టచ్చు, లేదా మన హెలికాప్టర్స్ కింద పెట్టి కొట్టచ్చు, లేదా మన షిప్ల మీద పెట్టి కొట్టచ్చు. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఇది దుర్గా 2 అనేది మన సైంటిస్టులు తయారు చేస్తున్నారు. ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ప్రోడక్ట్స్ అన్నవి రాబోయే ఫ్యూచర్ వార్స్ లో చాలా క్రూషియల్ అవబోతుంది. దీనికి రేంజ్ ఇప్పుడు 5 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. అఫ్ కోర్స్ నెక్స్ట్ రేంజ్ కూడా పెంచుతారు, బహుశా 10 కిలోమీటర్ల దాకా వెళ్ళేటువంటి కెపాసిటీ ఉంది. అంటే మన దేశం మీద వచ్చేటువంటి ఈ స్వామ్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని వందల సంఖ్యలో డ్రోన్స్ వస్తున్నాయో వాటిని అన్నింటినీ షూట్ చేయడానికి అన్ని మిసైల్స్ పెట్టి మనం షూట్ చేయలేం. కాబట్టి ఇటువంటి కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వెపన్స్ అనేది మనకు చాలా క్రూషియల్. ఆయన పేరు దుర్గా పేరు పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ వెపన్ మన అంబుల పొదలో త్వరలో వస్తుంది. అలాగే దీని నెక్స్ట్ వర్షన్స్ కూడా దుర్గా 3, దుర్గా 4 కూడా వస్తాయని మనం భావిద్దాము. మన డిఆర్డిఓ సైంటిస్ట్ అందరూ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. కంపెనీ సెగ్మెంట్లోకి వెళ్దాం సార్. బాన్ వి ఏరో, ఇది ఒరిస్సా భువనేశ్వర్కి చెందినటువంటి ఒక డీప్ టెక్ కంపెనీ. వీళ్ళు అద్భుతాలు చేస్తూ ఉన్నారు అండ్ హెవీ లిఫ్ట్ సొల్యూషన్స్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. సుమారు 18,000 19,000 అడుగులో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా డ్రోన్స్ ద్వారా వీళ్ళు వస్తువుల్ని సరఫరా చేయగలిగేటువంటి క్యాపబిలిటీ కలిగి ఉన్నారు. సో ఒకసారి ఈ కంపెనీ డీటెయిల్స్ చెప్తారా, వివరాలు ఏంటి? గౌరవ్ అచ్చా, సత్యవ్రత సత్పతి అన్నటువంటి ఇద్దరు కూడా వాళ్ళు ఒకటే కాలేజ్ చదువుకున్నటువంటి వాళ్ళు. కాలేజ్లో చదువుకున్న తర్వాత మామూలుగా అందరిలాగానే వాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళారు. వేరే వేరే కంపెనీలు, అమెరికాలో అక్కడ ఇక్కడ కంపెనీల్లో పనిచేసి వచ్చారు. వాళ్ళు పనిచేసి అప్పటి నుంచి కూడా మనం ఏదో కలిసి ఏదో చేయాలి అని అనుకున్నారు. సరే జెన్జీ అందామా, జెన్జీ కాదందామా ఏదైనా అనొచ్చు, కానీ ఫస్ట్ టైం ప్రమోటర్స్ వీళ్ళు కూడా మామూలుగా కంపెనీలో పనిచేసి ఒక 5-6 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇది కాదు మనం చేయాల్సింది, మనం వేరే చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరూ వచ్చి భువనేశ్వర్లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. బాన్ వి పేరిట వాళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళ ఫోకస్ ఏంటంటే కనుక హెవీ లిఫ్ట్ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. హెవీ లిఫ్ట్ అంటే మనకు సరే మన డ్రోన్స్ ఏదో మనకు సర్వీలెన్స్ కి, రికగ్నైజెన్స్ కి వాడేటువంటి డ్రోన్స్ వేరే, అక్కడ లిఫ్ట్ కెమెరాలు, ఫోటోలు పెట్టి, సెన్సర్స్ పెట్టి తీసుకురావడం, లేదా కామికాజీ అక్కడ పోయి ఆత్మాహుతి చేసుకొని డెటోనేట్ అయ్యేటువంటి డ్రోన్స్, ఇవన్నీ మనకు తెలుసు. కానీ మనకు ట్రాన్స్పోర్టేషన్ కోసం తయారు చేసినటువంటి డ్రోన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు సుదూర ప్రాంతాలు, మనకు అక్కడ కార్లు కానీ స్కూటర్లు కానీ వెళ్ళలేనటువంటి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, నదులు, అరణ్యాల మధ్యలో వెళ్ళి మనం వీళ్ళకి సామాన్ సరఫరా చేయాలి. ఆహారమో లేదా మనకు మెడికల్ ఎక్విప్మెంటో లేకపోతే నీడ్లో మనకు తెలియదు, ఏ అవసరాలు ఉంటే దాన్ని తీసుకెళ్ళి డెలివరీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. వీళ్ళు 10 కిలోల నుంచి 200 కిలోల వరకు కూడాను సరఫరా చేయగలిగినటువంటి డిఫరెంట్ కెపాసిటీ ఈ హెవీ లిఫ్ట్ డ్రోన్స్ తయారు చేసి, దీంట్లో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కనుక 18,000 అడుగుల పైన ఉన్నటువంటి ప్రాంతాలు కూడా వీళ్ళు సరఫరా చేయగలరు. ప్రస్తుతానికి అంత హైట్ లో వీళ్ళు 30 కిలోలు సప్లై చేయగలిగినటువంటి డ్రోన్స్ తయారు చేస్తారు. అది చాలా కఠినమైనటువంటి ఇంజనీరింగ్ కావాలి, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ, థిన్ ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలోకి హెవీ లిఫ్ట్ వెళ్ళాలంటే గాలి లేకున్నా కానీ ప్రొపల్షన్ ఉండాలి, ఆ వెయిట్ ని మోయగలిగిన కెపాసిటీ ఉండాలి. అటువంటి ఇంజన్స్ తయారు చేశారు. అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంజన్, నార్మల్ డ్రోన్ ఇంజన్ కాదు, అటువంటి రేర్ అట్మాస్ఫియర్ లో పనిచేయాలంటే కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉండవలసినటువంటి కట్టింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ వీళ్ళు తయారు చేశారు. ఇద్దరు యంగ్స్టర్స్, వీళ్ళు కూడా చాలా యంగ్స్టర్స్, ఒక 5-6 ఏళ్ళు మాత్రమే కార్పొరేట్ లో పనిచేశారు, మళ్ళీ వచ్చి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ వచ్చేసి 400 నుంచి 500 కిలోల దాకా మోసుకు వెళ్ళగలిగిన కెపాసిటీ, అంటే మనుషుల్నే తీసుకురాగలరు. అటువంటి డ్రోన్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. మనకి ఎస్పెషలీ మనకు యుద్ధం, కొండల్లో జరుగుతున్న యుద్ధంలో ఎవాక్యుయేట్ చేయాలంటే కనుక చాలా కష్టం. ఇప్పుడే మనం
క్షాత్రంలో మనం చర్చించుకున్నాం మనకు కేషింగ్ గారి గురించి. అటువంటి వాళ్ళని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయాలంటే ఫిజికల్ గా మోసుకొచ్చేవారు వాళ్ళని. ఎందుకంటే 6 మందో 7 మందో నలుగురు మోయాలంటే కష్టం, మళ్ళీ ఆగాలి. కాబట్టి మళ్ళీ ఇద్దరు భుజాలు మార్చుకుంటూ అంతమందిని వాళ్ళని మోసి దించి ఇంత కింద తీసుకురావాలంటే కనుక అంతవరకు ప్రాణాలు బతకపోవచ్చు. ఎవాక్యుయేట్ చేయాలి, ఎమర్జెన్సీ ఎవాక్యుయేట్ చేయాలంటే ఇటువంటి డ్రోన్స్ అవసరం. ఆ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ప్రోటోటైప్స్ అయిపోయినాయి. 400 to 500 కిలోస్ లో వాళ్ళు ఆల్రెడీ ఇనిషియల్ టెస్ట్ అయినాయి, కానీ ఇంకా వాళ్ళు దాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు దాన్ని కంప్లీట్ గా ఫీల్డ్ ట్రయల్స్ అవ్వలేదు. అది కూడా వచ్చి అచీవ్ చేయగలిగారంటే సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి, అరణ్యాలు, కింకారణ్యాల్లో ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ మనుషులు కూడా తీసుకొచ్చేటువంటి కెపాసిటీ వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అది ఫస్ట్ టైం వీళ్ళు అంటే ఇన్వెస్టర్స్ అందామా, ప్రమోటర్స్ అందామా, వీళ్ళకి $5 million వీళ్ళకి సీడ్ క్యాపిటల్ వచ్చింది. సీడ్ క్యాపిటల్, వెంచర్ క్యాపిటల్స్ అందరూ వీళ్ళు ఫండ్ చేశారు. ఎందుకంటే చాలా నీష్ మార్కెట్. అందరూ ఐఎస్ఆర్ మనకు ఇంటెలిజెన్స్, రికగ్నైజెన్స్, సర్వేలెన్స్ వాటి మీద పెట్టుకుంటున్నారు, లేదా మనకు లాయిటరింగ్ మ్యూనిషన్స్ పెట్టుకుంటున్నారు. కానీ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్, అది మిలిటరీ ట్రాన్స్పోర్టేషన్. ఆఫ్ కోర్స్ సివిలియన్ కూడా వాడుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఏదో బ్యాలెట్ బాక్సులు పంపించాలి, వీటికి ఇంకేదో పంపించాలి, ఆహారం పంపించాలి, ఏదో ఫ్లడ్ రిలీఫో లేకపోతే మనకు అర్త్ క్వేక్స్, భూకంపాలు వస్తేనో అప్పుడు కూడా వాడచ్చు. బట్ లార్జ్లీ మిలిటరీ యొక్క దీనికి మనం ఇదివరకు గాడిదలు, గుర్రాలు వెళ్ళేవి, దానికి బదులు ప్రత్యామ్నాయంగా వీళ్ళు తీసుకురావచ్చు. ఓకే, ఎటువంటి అద్భుతమైనటువంటి విషయం. అందుకని మనకు బాన్వీలో ఉన్నటువంటి ఫౌండర్స్ ని వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన డిఆర్డిఓ కావచ్చు, లేదా మనకు అఫ్ కోర్స్ డిఆర్డిఓ మీద ఆధారపడలేదు, వీళ్ళే తయారు చేసుకున్న టెక్నాలజీ. అలాగే మనకు ఫోర్సెస్, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్, నిజంగా చాలా అద్భుతంలో సృష్టిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి క్షాత్రంలో ప్రతి వారం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా విశ్లేషించారు. అండ్ చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం. వచ్చే వారం క్షాత్రంలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వారంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి కమెంట్స్ ద్వారా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.